ఉన్నతమైనటువంటి నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలలో ప్రభా మీరు మమ్మలను ప్రేమించి మీ కృపను, మీ కనికరమును, మీ వాత్సల్యతను ప్రభా మా పట్ల చూపించి మరొక నూతన దినమును, మరొక నూతన ప్రారంభాన్ని ప్రభా మీరు మాకు బహుమతిగా ఇచ్చారు. అందుని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమునైనా ఇది మొదలుకుని ఈ దినమంతట్లోనూ ప్రభా మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మతో ప్రభా మీరు మమ్మల్ని నింపండి. దేవా మీరే మాకు సహాయకునిగా ఉండి సహాయం ఇచ్చేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభా నాయనా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు నాయనా. అయ్యా మరువని మాట తప్పని దేవుడవు అయ్యా. మమ్మల్ని ప్రభా చేయి పట్టుకున్న నాయన మీరే నడిపించండి. మీ జ్ఞానమును ప్రభా మీరు దయచేయండి నాయన. ఈ సమయంలో అయ్యా మిమ్మల్ని స్తుతించబోతూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరిచి ఆరాధించబోతూ ఉన్నాం. మా స్తుతుల సింహాసనముపై ఆసీనులై మా ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. ముందుగా నాయన మమ్మల్ని అంగీకరించండి. మా స్తుతిని మా ఆరాధనను అంగీకరించి నాయన మీకు అంగీకారమైనటువంటి జీవితం ప్రభా మేము కలిగి ఉండటానికి సహాయం ఇచ్చేయమని అడుగుతూ ఉన్నాం. దైవజనుల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి. ఏ మాటలతో అయితే ప్రభా అయ్యా, ఏ మాటలైతే ప్రభా మీరు అయ్యా దైవజనుని నోటి నుంచి నాయన మా కొరకు వినిపించాలని ఆశపడుతూ ఉన్నారో స్పష్టంగా సూటిగా ప్రభా మీరు మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాం. కృపగల దేవా మీ కొందనాలు, కనికర సంపన్నుడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దైవజనులను ప్రభ మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకమును దయచేయండి అయ్యా. అపారమైనటువంటి అధికమైనటువంటి నాయన మీ ఆత్మతో నాయన మీ దాసుని అభిషేకించండి నాయన. అభిషేకించబడినటువంటి మీ దాసుని ప్రభ మా మధ్యకు దేవా మీరే నడిపించమని, వాక్య స్వరూపిగా మా మధ్య నాయన మీరు సంచరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా మధ్య మీరు చేయబోతున్న మీ ఆత్మ కార్యమును బట్టి, మీరు చేసే ఆశ్చర్య కార్యమును బట్టి ప్రభా మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఈ దినమంతట్లోనూ ప్రభా మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు నాయన అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తూ నేను ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించబోతూ ఉన్నాం. మా స్తుతులను అంగీకరించమని యేసయ్య అతి పరిశుద్ధమైన అత్యున్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రైట్. ఈ సమయంలో కొన్ని కీర్తనల ద్వారా మనందరము కలిసి ప్రభు నామాన్ని మహింపరుద్దాం, మన దేవుని నామాన్ని గణపరుద్దాం. ప్రభు పేరిట అందరికీ షలోం. వేకుజామునే ఉదయకాలమే ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని మహింపరచటం ఎంతో గొప్ప ఆశీర్వాదం, ఎంతో గొప్ప దీవెన. నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడేదా, వేకువనే లేచి నా ప్రభునే కొని ఆడేదా. 635 సాంగ్ నెంబర్ మన దైవజనుల చేత రచించబడిన అద్భుతమైన గీతం కలిసి పాడి మన ప్రభు అనే యేసు యొక్క నామాన్ని మహింపరుద్దాం, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం.
కష్టకాలమందు నాకు కనికరము చూపెను, కాలు జారుతున్న వేళ కరుణతో నిలిపెను. కష్టకాలమందు నాకు కనికరము చూపెను, కాలు జారుతున్న వేళ కరుణతో నిలిపెను. కడుపు కారుతున్న వేళ నా కడుపు నింపెను, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చెను. కడుపు కారుతున్న వేళ నా కడుపు నింపెను, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చెను. కఠినమైన కాలములో నా చెంత నిలిచెను. యేసయ్యా యేసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మహిమ ఘనతలు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మహిమ ఘనతలు నీకయ్యా. నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా, ఎక్కువ నిలిచిన ప్రభునే కొనియాడెదా. దశలేని నాకు దర్శనము ఇచ్చెను, ధర్మఘనము లేని నాకు ఘనతను ఇచ్చెను. దిక్కు దశలేని నాకు దర్శనము ఇచ్చెను, ధర్మఘనము లేని నాకు ఘనతను ఇచ్చెను. దిక్కు తోచని వేళ నా దిక్కనిచ్చెను, దుష్ట శక్తులన్నిటిని నాకు దూరపరచెను. దిక్కు తోచని వేళ నా దిక్కనిచ్చెను, దుష్ట శక్తులన్నిటిని నాకు దూరపరచెను. దీవెనలు కుమ్మరించి ధన్యునిగా చేసెను. యేసయ్యా యేసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మహిమ ఘనతలు నీకయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మహిమ ఘనతలు నీకయ్యా. నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా, వెకువ నిలిచిన ప్రభునే కొనియాడెదా. నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా, వెకువ నిలిచిన ప్రభునే కొనియాడెదా. నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా, వెకువ నిలిచిన ప్రభునే కొనియాడెదా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మహిమ ఘనతలు నీకయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. మహిమ ఘనతలు నీకయ్యా. మహిమ ఘనతలు నీకయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. మహిమ ఘనతలు నీకయ్యా. గట్టిగా చప్పులు కొడుతూ మన ప్రభు అయిన యేసు యొక్క నామాన్ని మహింపరుద్దాం. కష్టకాలమందు కనికరం చూపించేవాడు, కాలు జారుతున్న వేళ కరుణతో నిలిపేవాడు, కడుపు కాలుతున్న వేళ మన కడుపు నింపేవాడు, దిక్కు దశ లేని సమయంలో సహాయం చేసేవాడు, ఆశ్చర్యకార్యం చేసేవాడు. మరి ఒక గీతం పాడి ఈ సమయంలో మన ప్రభు అయిన యేసు యొక్క నామాన్ని మహింపరుద్దాం. 551 సాంగ్ నెంబర్. యేసయ్య నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము ఘననీయము. ఈ చక్కని గీతం పాడి మన ప్రభు అయిన యేసు యొక్క నామాన్ని మహింపరుద్దాం, గొప్ప చేద్దాం.
వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే పరుగునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువని వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువని యుగ యుగాలు నన్నేలు పొందువని యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడదాం ప్రతి ఒక్కరం. ఆయనే ఈరోజు మనలను సజీవ లేఖలో ఉంచింది. మరి యొక్క గీతం ప్రార్థన పూర్వకంగా కలిసి పాడదాం. ఉదయాన్నే మనం ఆయన సన్నిధికి వచ్చింది ఆయన స్వరం వినడానికి, ఆయన మాటలు విని మన జీవితాన్ని సరి చేసుకోవడానికి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలాకించున్. 26 సాంగ్ నెంబర్ 26. ఉదయమే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచి రక్షించు ఆపదల నుండి. అందరం కలిసి ఈ గీతం పాడదాం.
నేర్పించునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ నేర్పించుము ఎల్లప్పుడూ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆరాధించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆరాధించు నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే నీతో మనుషులతో సరిచేసుకొందు నీ దివ్య వాక్యము ద్వారా నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే నీతో మనుషులతో సరిచేసుకొందు నీ దివ్య వాక్యము ద్వారా నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆరాధించు 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 కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచి రక్షించు ఆపదల నుండి రక్షించు ఆపదల నుండి నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలాకించు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకొందు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకొందు నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ నేర్పించు ఎల్లప్పుడూ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలాకించు ఉదయాన్నే ఆయన సన్నిధిలో మోకరించటం ప్రార్థించటం ఆయన బ్రతిమలాడటం ఆయన వేడుకోవడం
ఆయన నామాన్ని ఘనపరచటం, ఆయన సన్నిధిలో కనిపించటం, అది ఎంతో గొప్ప దీవెన. ప్రియ సహోదరి సహోదరుడా, ఆన్లైన్లో ఉన్నవాళ్ళు కూడా మోకరించి ప్రార్థనలో ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరం మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఆయన సన్నిధిలో గోజాడదాం. ప్రతి ఒక్కరం ఆయన సహాయం కోసం వేడుకుందాం, ఆయన కనికరం కోసం ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ స్వరాన్ని వినిపించయ్యా. ఉపవాసం ఉంటున్నాను ప్రభా, నీ స్వరాన్ని వినిపించయ్యా. చదువుతున్నటువంటి వాక్యము నాకు అర్థమయ్యేలా చేయని ప్రతి ఒక్కరం ఈ సమయంలో ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో అడుగుదాం. ప్రతి ఒక్కరము కూడా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మీ స్వరాన్ని నాయనా మాకు వినిపించండి. అయ్యా, మీ స్వరము నాయన మాకు వినిపిస్తారని. అయ్యా, మీ స్వరము నాయన మేము వినటం ద్వారా మేము నడవవలసిన త్రోవలను ప్రభువా మాకు బయలుపరుస్తారు అని ఆశతో వచ్చామయ్యా. ఉదయ కాలమునే ప్రభువా మీ సన్నిధిలో అయ్యా మీ కృపా సింహాసనం ఎదుటకు వచ్చినైనా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయతోనైనా మీరు కనికరించండి అయ్యా. పరిశుద్ధ గ్రంథములో నాయన దాగి ఉన్న లోతైన మర్మాలను ప్రభువా దైవజనుల ద్వారా నాయన మీరు మాకు వినిపిస్తున్నారు, మమ్మలను సరిచేస్తున్నారు. అందును బట్టి ప్రభువా మీకు వందనాలు. ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరము మన స్వరాన్ని విప్పుదాం, మన నోటిని బాగుగా తెరిచి ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా ప్రభు వైపు చూస్తూ మన హృదయాలను తెరిచి అడుగుదాం ప్రభువుని. దేవా, నాతో మాట్లాడండి అయ్యా. దైవజనుల ద్వారా మీ స్వరాన్ని నాయన ఈ ఉదయకాల సమయంలో మాకు వినిపించండి. నాయన మీరు మాట్లాడితే మా బ్రతుకులు నాయన సరిచేయబడతాయి. ప్రభా, ఈ ఉదయకాలంలో నాయన మీరు మాతో మాట్లాడితే నాయన మా కుటుంబాలలో ఉన్న అశాంతి అసమాధానం తొలగించబడి శాంతి సమాధానాలతో ప్రభా మా కుటుంబాలు నింపబడతాయి అయ్యా. అయ్యా, మీరు మాట్లాడితే అయ్యా మేము కలిగి ఉన్నటువంటి నాయన అనారోగ్య స్థితి నుంచి విడిపించబడతాం. అయ్యా, మీరు మాట్లాడితే చాలు ప్రభా మా జీవితాలలో ప్రభా నెమ్మది, మా జీవితాలలో ప్రశాంతత కలిగినైనా మేము జీవించగలుగుతాం. నైనా ఆ మీ మాటల కొరకు నైనా ఆశతో వచ్చాం ప్రభా. అయ్యా, మీరు మాతో ఉదయ కాలంలో స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి నాయన. మేము నడవవలసిన త్రోవలను ప్రభా మాకు బయలుపరచండి. దేవా, మీ కొరకు నాయన మేము జీవించాలని ఆశపడుతూ ఉన్నాం. దేవా, దయతో కనుకరించండి అయ్యా. అయ్యా, మాతో మాట్లాడరా అయ్యా, మమ్మల్ని దర్శించరా ప్రభా అడుగుదామండి. ప్రతి ఒక్కరం ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభు స్వరాన్ని దైవజనుల ద్వారా వినాలని ఆశపడుతున్నట్లయితే దయచేసి నోరు విప్పి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే సమయం, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు వాక్యస్వరూపిగా మన మధ్య సంచరిస్తూ మనతో మాట్లాడే సమయం, మనల్ని దర్శించే సమయం అండి ఇది. ప్రతి ఒక్కరము కూడా భారంతో ప్రార్థన చేద్దాము. ప్రభువుని అడుగుదాం. ప్రభు, ఈరోజు మీరు నాతో మాట్లాడితే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా. అయ్యా, మీరు నన్ను దర్శించండి.
అయ్యా విడువక మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ఆసక్తితో ప్రార్థన చేద్దామండి. ఆశతో ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. మన విశ్వాసమును బలపరిచి మనకు నెమ్మదిని ఇవ్వగలిగినటువంటి దేవుని వైపు చూస్తూ ప్రతి ఒక్కరము మనం కలిగి ఉన్నటువంటి సమస్యలను ప్రభువుకు చూద్దాం. ఆయన మాటలతో మనలను దర్శించి ఉన్న స్థితి నుంచి విడిపించగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దామండి. దయచేసి ఒక్కరు మౌనంగా ఉండదు. మౌనంగా ఉన్నట్లయితే మనం జవాబును పొందుకోలేము. నిజముగా మొరపెట్టినట్లయితే నేను నీకు సమీపముగా ఉంటాను అని ప్రభు సెలవిచ్చారు. మనము నిజంగా మొరపెడదాం. ప్రభు మనకు సమీపముగా వస్తారు. సమీపముగా ఉన్న దేవుడు మన ప్రార్థన తప్పక వింటారు. విన్న ప్రార్థనకు జవాబు తప్పక ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. దయచేసి ఒక్కరు మౌనంగా ఉండొద్దు. మీ పక్కవారిని పట్టించుకోవద్దు. భారంతో మన కొరకు మనం భారంతో ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి సమస్యలకు జవాబును పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళగలగాలి. ప్రభువుని అడుగుదాం. ప్రభు వైపు చూద్దాం. ఆయన స్వరాన్ని వినిపించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వినగలిగినటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండులాగున అడుగుదాం ప్రభువుని. అదేవిధంగా మన దైవజనుల కొరకు ప్రార్థన చేద్దాం. వారికి దేవుడు చక్కని ఆరోగ్యాన్ని అనుగ్రహించాలి. దైవజనుల కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబంలో ఏ ఒక్కరూ అనారోగ్యంగా ఉండటానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండులాగున ప్రభువుని అడుగుదాం. దేవా, ఈ యొక్క అంచె దినాలలో ప్రభా నాయనా మోషే వంటి ప్రభా నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి దైవజనులను, పౌలు వంటి భారము కలిగినటువంటి దైవజనులను ప్రభా మీరు ఈ అంత్య దినాలలో లేవనెత్తారు. ప్రభా మా కొరకు నాయన అహర్నిశలు ప్రయాసపడే దైవజనులు నాయన పగలనక రాత్రనక నాయన నిత్యము ప్రభా మీ రాజ్య వ్యాప్తి కొరకు, మీ రాజ్య స్థాపన కొరకు అయ్యా అహర్నిశలు ప్రయాసపడే దైవజనులను ప్రభా ఈ అంత్య దినాలలో ప్రభా మీరు లేవనెత్తినందుకు వందనాలయ్యా. ప్రభా దైవజనులకు మంచి ఆరోగ్యమును దయచేయండి. ప్రార్థన చేద్దామండి. దైవజనుల కుటుంబాన్ని దర్శించండి ప్రభా. కుటుంబంలో ప్రతి ఒక్కరికి నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నాయన నీవు స్వస్థపరిచే దేవుడవు ప్రభా. అయ్యా స్వస్థపరచడానికి చాలిన దేవుడవు నాయన. కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా నాయన అనారోగ్యంగా ఉండటానికి మాత్రము వీలు లేదు నాయనా. ప్రభా ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించండి నాయన. దైవజనులకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి మీకు వందనాలు నాయన. దైవజనరాలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా నాయన. కలిగిన ఏదైనా నాయన అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే పూర్తిగా నాయన అనారోగ్యమును తొలగించండి. నూతన శక్తిని ప్రభా మీరు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అయ్యా మీరు చెప్పారు కదా ప్రభా, నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నాయన. మీ గాయపడిన హస్తముతో నాయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయండి అయ్యా. అడుగుదామండి. ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దైవజనులు మన మధ్యకు రాబోతూ ఉంటుండగా దైవజనులు దేవుడు ఆయన ఆత్మతో నింపబడి మన మధ్యకు వచ్చేలాగున ప్రార్థన చేద్దాం. దైవజను నోటిని దేవుడు ఆయన బూరగా వాడుకొనాలి. ఈ సమయంలో దేవుడు దైవజనుల ద్వారా మనతో మాట్లాడాలి. అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. ప్రభా మీ దాసుని ద్వారా నాయన మీరు మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా మీరు మమ్మల్ని దర్శించండి అయ్యా. 7 ఆత్మతో మీ దాసుని నింపండి ప్రభా.
మీ వాక్యములో ఉదక స్నానము చేయించండి అయ్యా. అయ్యా అయ్యా కొలతలేని మీ ఆత్మతో మీ దాసుని నాయన మీరు అభిషేకించండి, నింపండి ప్రభా. దేవా అయ్యా ఈ యొక్క ఉపవాస కూడికలలో నాయన మీరు స్పష్టంగా ప్రభా మీరు మాతో ఈ ఉదయ కాలమున ప్రభా మీరు మాతో మాట్లాడండి అయ్యా. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. రాబోయే దినాల్లో ఇంకా ఎక్కడెక్కడైతే కల్వరి టెంపుల్స్ ప్రారంభించాలో ఆ ప్రాంతాలలో ప్రారంభించడానికి కావలసినటువంటి వనరులను దేవుడు సమకూర్చేలాగున ప్రార్థన చేద్దాము. దైవజనులకు చక్కని ఆలోచనను గ్రహించాలి. ఏ ప్రాంతాలలో దేవుడు మందిరాలు ఏర్పాటు చేయాలని ఆశపడుతూ ఉన్నారో ఆ ప్రాంతాలలో ఏర్పాటు చేయటానికి, ఆ ప్రాంతాలలో మందిరాలు ప్రారంభించడానికి కావలసినటువంటి సిద్ధపాటును, అదేవిధంగా ఏ ప్రాంతాలలో అయితే దేవుడు మందిరాలు ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నారో దైవజనులకు దేవుడే స్వయంగా బయలుపరచలాగున ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దండి. ప్రార్థించే సమయము, ప్రభు మనల్ని దర్శించే సమయము, దేవుడు ఆయన స్వరాన్ని మనకు వినిపించబోయే సమయము, మనం కలిగి ఉన్నటువంటి స్థితి నుంచి ఆయన వాక్కుతో మనల్ని దర్శించి మనల్ని విడిపించే సమయం ఇది. మనం మౌనంగా ఉన్నట్లయితే ఈరోజు దేవుని కృపను మనం చూడలేం. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, దయచేసి మౌనంగా ఉండొద్దు. భారంతో ప్రార్థన చేద్దాం, ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విడువక ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు జవాబిచ్చే వరకు మనందరము కలిసి ప్రార్థన చేద్దాం. ఏకాత్మతో ప్రార్థన చేద్దాం, ఏక మనస్సుతో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దామండి. కల్వరి టెంపుల్ పరిచర్య ఇంకనూ విస్తరించబడాలి, ఇంకనూ విశాలపరచబడాలి. అనేక ప్రాంతాలకు దీవెనకరముగా దేవుడు పరిచర్యను ఇంకనూ నిలబెట్టాలి. అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి పరిచర్యను బట్టి నాయన మీకు వందనాలయ్యా. ఈ యొక్క కల్వరి టెంపుల్ నాయన విస్తరింపచేయండి అయ్యా. ఈ యొక్క టెంపుల్ పరిచర్యను, మందిర పరిచర్యను ఇంకనూ విశాలపరచండి ప్రభువా. అడుగుదామా? ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. మందిర సభ్యుల కొరకు ప్రార్థన చేద్దాం, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. వారు కలిగి ఉన్నటువంటి సమస్యలన్నింటి నుంచి విడిపించబడి దేవుడు అనుగ్రహించే సమృద్ధిని ప్రతి ఒక్కరూ పొందుకొనేలాగున ప్రార్థన చేద్దాం. ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి కలిగి ఉన్నప్పటికీ వారి స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవుని వైపు మనం చూస్తూ మన మందిర సభ్యుల కొరకు, వారి కుటుంబాల కొరకు భారంతో ప్రార్థన చేద్దామండి.
దయచేసి ఏ ఒక్కరు కూడా అటు ఇటు తిరిగి చూడొద్దండి. దయచేసి ప్రతి ఒక్కరము కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉండవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం. లైవ్లో ఉన్నవారు దయచేసి మీరున్న స్థలాల్లోనే మీ కుటుంబాలతో కలిసి దయచేసి ప్రార్థనలో ఉండండి. ప్రభు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. వాక్య స్వరూపిగా దేవుడు మనల్ని దర్శించటానికి, ఆయన స్వరాన్ని దైవజనుల ద్వారా వినిపించటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. వినటానికి కావలసిన సిద్ధపాటును మనందరము కలిగి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దయచేసి అడుగుదాం, ప్రభువా అయ్యా మీ వాక్యాన్ని నాయన వినటానికి, విన్న వాక్యాన్ని నాయన గ్రహించటానికి కావలసినటువంటి జ్ఞానమును ప్రభువా మీరు మాకు దయచేయండి అయ్యా. అయ్యా ఈ ఉదయ కాలంలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట నాయన మా హృదయంలో నాటబడాలయ్యా. అయ్యా మా జీవితాలు నాయన సరిచేయబడాలి ప్రభువా. అందుకే ఆశతో నాయన మీ పాదాలను ఆశ్రయించాము నాయన. ఆసక్తితో ప్రభువా ఈ ఉదయ కాలమునే నాయన అయ్యా మీ కృపా సింహాసనం ఎదుటకు వచ్చి నాయన మోకరించాం ప్రభువా. మీ కృప కొరకు వేడుకుంటూ ఉన్నాం అయ్యా. మీ మాటల కొరకు నాయన ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా మీరు మాతో మాట్లాడండి. అడుగుదామండి, ప్రతి ఒక్కరము అడుగుదామా? ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. అయ్యా వినటానికి కావలసినటువంటి జ్ఞానమును మాకు దయచేయండి నాయన. అయ్యా గ్రహించడానికి కావలసిన జ్ఞానమును ప్రభువా మాకు దయచేయండి అయ్యా. అయ్యా మీ స్వరాన్ని ప్రభువా మీరు మాకు వినిపింపచేయండి అయ్యా. అడుగుదాం, ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దామండి. దయచేసి ఒక్కరు మౌనంగా ఉండొద్దు.
మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన నీ నామములో వేకువజామునే ప్రార్థన ద్వారా నీ సన్నిధికి చేరే మహాకృప మాకు అనుగ్రహించినందుకు నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి దేవుని సన్నిధికి, మహాపరిశుద్ధుడు అయినటువంటి నీ పాదపీఠము దగ్గరకి ఉదయమునే లేచి రావడానికి ప్రభువా మాకు మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి నాయనా నీకు వందనాలు. ఒకప్పుడు మేము చాలా దూరస్తులము, ఒకప్పుడు నాయన మేము శపితమైన జీవితం జీవించిన వారము, ఒకప్పుడు ప్రతి విషయంలో నిన్ను విసిగించిన వారము, హేయమైన కార్యములు చేసిన వారము, చీకటి సంబంధులు ఉన్నాయన చితికిపోతున్న జీవితములు కలిగిన వారము. అటువంటి మమ్ములను ప్రాణంగా ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తును మా కోసం ఈ లోకానికి పంపించి సిలువలో ఆయన చేసినటువంటి త్యాగము ద్వారా శత్రువులుగా ఉన్నటువంటి మమ్మును నీ కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించి నీ రాజ్యానికి వారసులుగా, నీ సొత్తైనటువంటి ప్రజలుగా, స్వాస్థ్యముగా నన్ను మమ్ములను ప్రభువా మలుచుకున్నందుకు నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మును నీ కుమారులుగా, కుమార్తెలుగా నువ్వు స్వీకరించిన ఈ భాగ్యం మా మనోనేత్రాలకు అర్థం కాకపోవచ్చు, మేము దానిని ఊహించలేకపోవచ్చు. అది ఎంత గొప్ప భాగ్యమో ఈ లోకయాత్ర ముగించిన తరువాత నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడే నాయన మాకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు మా కోసం సిద్ధం చేసినటువంటి అద్భుతమైన రాజ్యం కంటికి కనిపించలేదు, చెవులకు వినిపించలేదు. అతి అద్భుతమైన రాజ్యానికి నాయన మమ్మలను సొత్తుగా, స్వాస్థ్యముగా మార్చినందుకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సమయంలో నాయన ఎవరెవరైతే తమ తమ కుటుంబంలో నాయన ఈ విధంగా ప్రార్థనలో ఏకీభవిస్తూ నిన్ను స్తుతిస్తున్నారో, కీర్తనల ద్వారా నిన్ను సన్నుతించారో, ఇప్పుడు ప్రార్థనల ద్వారా నీ పాదాల సన్నిధికి చేరి వారికి ఉన్న ప్రతి అవసరాన్ని పంచుకుంటున్నారో వారందరినీ నాయన నీ పాద సన్నిధిలో అంగీకరించవలసిందిగా కోరుతున్నాను. గతంలో మాకు అనుగ్రహించినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు నాయన, స్తోత్రాలు. ఆ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు. మాకు ఇచ్చిన ఆత్మరక్షణ కొరకై నీకు స్తోత్రాలు. మాకు ప్రసాదించిన ఆరోగ్యము కొరకై నాయన నేను స్తుతిస్తున్నావు. కడుపు నిండా భోజనాన్ని ప్రభువా మాకు అనుగ్రహించినందుకు వందనాలు. కట్టుకోవడానికి నాయన గుడ్డనిచ్చావు, ఉండడానికి నీడనిచ్చావు నాయన, ఒక కుటుంబాన్ని ఇచ్చావు, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక జీవనోపాధిని ఇచ్చావు. నువ్వు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి నాయన నీకు వందనాలు. చదువుకోవడానికి చదువునిచ్చావు నాయన, అలాగే ఆ చదువుకు తగ్గ ఉద్యోగాన్ని ప్రభువా అనుగ్రహించావు నాయన. లేదా కష్టపడి పనిచేసే చేవృత్తిని అనుగ్రహించావు, వ్యవసాయాన్ని అనుగ్రహించావు, వ్యాపారాన్ని ప్రసాదించావు, ఉద్యోగాన్ని ఇచ్చావు. ఇలా మా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక మార్గాన్ని ప్రభువా నువ్వు తెరిచావు. అందును బట్టి స్తోత్రాలయ్యా. అదే సమయంలో లేని వాళ్ళు కూడా ఉన్నారు, కుటుంబ పోషణ కష్టమవుతున్న వాళ్ళు ఉన్నారు, కట్టుకోవడానికి గుడ్డలేక, ఉండడానికి నీడలేక అల్లాడిపోతున్న, తల్లడిల్లిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అటు వారి కోసం నాయన ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే మా కల్వరి టెంపుల్ సభ్యులలో లేదా ఈ ప్రార్థనలో ఏకీభవించే వారిలో నాయన అట్టి స్థితిలో ఉన్నారో, తినడానికి తిండి లేక, ఉండడానికి నీడలేక, గూడు లేక నాయన, కూడు లేక, గుడ్డ లేక, ఎవరైతే ప్రభువా కడు పేద స్థితిలో ఉన్నారో వారిని కనికరించయ్యా. వారు కూడా నీ బిడ్డలే కదా, వారు కూడా నిన్ను సొంత రక్షకుని అంగీకరించారు కదా నాయన. వారిని కనికరించి వారి జీవితంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చు నాయన. కష్టపడడానికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, కష్టపడే మనస్సునివ్వండి, కష్టపడి పని చేయడానికి చేతి నిండా పనినివ్వండి, ఉద్యోగాన్ని ఇవ్వండి నాయన. అలాగే చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. జ్ఞానంతో పాటు వారు నీకు లోబడేటటువంటి
నీకు లోబడేటటువంటి నాయన ఆత్మీయతను దయచేయండి అయ్యా. స్వతహాగా ఉన్నటువంటి తిరుగుబాటు తత్వాన్ని తీసేసేయండి నాయన. శరీర సంబంధమైనటువంటి నాయన లోకాశల నుండి మా బిడ్డలను విడిపించు నాయన. చిన్నప్పటి నుంచి యవ్వన ప్రాయం నుండి వారు ప్రత్యేకించబడిన వారై పరిశుద్ధులుగా నిన్ను సేవించే మహాభాగ్యము దయచేయ్యా. మా బిడ్డల చుట్టూ నీ కంచె వేసి ఉంచండి. నీ దూతలను నిత్యము కావలిగా ఉంచండి. సైతాన్ ఏ రీతిగా నాయన మా బిడ్డలను జల్లించాలని ఆశపడుతున్నాడో మాకు తెలియదు కదా. సమస్తము ఎరిగిన దేవుడు గనుక మా చిన్న బిడ్డలను యవ్వన బిడ్డలను నాయన ప్రతి ఒక్కరి కుమారుణ్ణి కుమార్తెను కాచి కాపాడండి అయ్యా. వారు నిన్నే సేవించాలి, నీ సాక్షులుగా జీవించాలి. చదువుకుంటున్నప్పటికీ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నప్పటికీ వారు తొట్టిల్లడానికి వీలు లేదు. ఎక్కడున్నా సరే నాయన వారి చుట్టూ నీ కంచె వేసి ఉంచండి అయ్యా. అలాగే వివాహ వయసు వచ్చిన బిడ్డలు ఉన్నారేమో, వారికి నీ కృప చూపించి నీ చిత్తానుసారమైన జీవిత భాగస్వామిని త్వరగా దయచేసి వారిని కుటుంబముగా వర్ధిల్లింప చేయండి నాయన. యవ్వన దంపతుల కోసం ప్రార్థన చేస్తున్నావు. గర్భఫలము లేనటువంటి నాయన దంపతుల కోసం నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావు. మీరే వారిని కనికరించి వారి శరీరాల్లో ఉన్న బలహీనతను తొలగించి చక్కని గర్భఫలాన్ని అనుగ్రహించి వారికి ఉన్నటువంటి దిగులు నుండి ఆ నిరుత్సాహ నిస్పృహ నుండి విడిపించి పన్నటి బిడ్డలను ప్రసాదించి వారి కోరికను మన్నించండి అయ్యా. అంతేకాకుండా కుటుంబాల్లో శాంతి కావాలి, సమాధానం కావాలి, సఖ్యత కావాలి, సంతోషం కావాలి. భార్య భర్తలు మధ్య నాయన అన్యోన్య సహవాసం కావాలి, ఆత్మీయత కావాలి, అర్థం చేసుకునే మనస్తత్వం కావాలి. అనుగ్రహించయ్యా. అనుమానాన్ని తీసేయండి అయ్యా. భార్యకు భర్త మీద అనుమానం, భర్తకు భార్య మీద అనుమానం, అర్థం పర్థం లేనటువంటి అనుమానాల వల్ల కుటుంబాన్ని ప్రభు చేతులారా కూల్చుకుంటున్న వారు ఉన్నారయ్యా. అట్టి వారిని మీరు దర్శించండి. అనుమానం నుండి, అపార్థాల నుండి, అనవసరమైనటువంటి తగాదాల నుండి, మనస్పర్ధల నుండి నాయన ప్రతి కుటుంబాన్ని నాయన విడిపించండి. ప్రతి కుటుంబంలో శాంతినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి నాయన. అలాగే నాయన మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయంలో, వృత్తిలో నాయన మీరు తోడుగా ఉండండి. మేము చేసే ప్రతి పనిని ఆశీర్వదించండి. రక్షక నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఎవరెవరు ఏ కష్టంలో నాయన నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో నీ సహాయం కోరుతున్నారో వారిని దర్శించు నాయన. ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా ప్రభు డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయి నాయన. ఎంతో కొంత కరోనా సోకినటువంటి వారిని మేము చూస్తున్నాం. మళ్ళీ మా దేశంలో సుమారు 20,000 కేసెస్ నాయన మళ్ళీ లేచినట్టుగా చూస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ సమయంలో ఎవరైతే రకరకాల వ్యాధి బాధలతో బాధపడుతున్నారో వారిని కనికరించి సంపూర్ణంగా స్వస్థపరచండి నాయన. పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి అయ్యా. జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచు నాయన. అపాయకరమైనటువంటి వ్యాధి కానీ, బాధ కానీ, వైరల్ కానీ, లేదా ప్రభావ మరి వైరస్ కానీ, లేదా ఇలాంటి డెంగ్యూ ఫీవర్ లాంటివి కానీ రాకుండా మీరే సంపూర్ణంగా మా బిడ్డలను, మా కుటుంబ సభ్యులను ప్రభావ స్వస్థపరచండి అయ్యా. శరీర సంబంధమైన ప్రతి బలహీనత నుంచి విడిపించండి, స్వస్థతను దయచేయండి. ఆర్థిక సమస్యలు ఉన్నాయేమో, అప్పులు బాగా చేసేసారేమో, వడ్డీలు కట్టలేకపోతున్నారేమో నాయన, వారికి ఎవరు సహాయం చేస్తారు? కేవలం నువ్వు మాత్రమే. కాబట్టి నీ చేతికే వారిని అప్పగిస్తున్నాను. దయచేసి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. అప్పులు తీర్చుకోగలిగినటువంటి శక్తిని, మార్గమును చూపించండి. అలాగే మా కల్వరి టెంపుల్ సంఘాలను మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. ఈ సంఘాన్ని మహాసంఘంగా మార్చిన వాడువు నీవే, దీవించిన వాడువు నీవే. ఈ సంఘాన్ని స్వచ్ఛమైన వాక్యముతో నాయన పునాది వేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన వాడువు నీవే. స్వచ్ఛమైన వాక్యాన్ని వినేటటువంటి నాయన ఆత్మీయులను మా సంఘానికి ఇచ్చావు. వాక్యానుసారంగా జీవించాలనేటటువంటి తపన మీరు ఇచ్చారు. అట్టి మెంబర్స్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా నాయన. ఈ కరోనా వల్ల కొంతమంది మెంబర్స్ నాయన ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. కొంతమంది నాయన ఇంటికే పరిమితం అయిపోయారు. మరి కొంతమంది నాయన నీ మందిరంలో కనిపించటం కంటే లైవ్లో ఇంట్లోనే కూర్చుని ఆరాధనకు అలవాటు పడిపోయారు. అట్టి వారిని ప్రభా దర్శించండి. మళ్ళా నీ సన్నిధిలో కనిపించులాగిన సహాయం చేయండి. నీ పట్ల, నీ సన్నిధి పట్ల, నీ వాక్యం పట్ల నిన్ను ఆరాధించాలనేటటువంటి ఆశను వారిలో పుట్టించండి నాయన. ఎవరైతే ప్రభువా నిర్నిమిత్తముగానో లేక సైతాన్ యొక్క కుట్రతోనో నీ సన్నిధి దూరం అయిపోయారో వాళ్ళందరినీ తిరిగి తీసుకురండి. మా మందిరంలో ప్రతి ఒక్కరూ ఆత్మలను సంపాదించేటటువంటి సంపాదకులు కావాలి నాయన. ప్రతి ఒక్కరికి ఆత్మల పట్ల భారం కావాలి.
ప్రతి ఒక్కరూ వారి కుటుంబాన్ని ప్రభు నీ సన్నిధికి నడిపించుకోగలగాలి. కుటుంబముగా నాయన రక్షించబడి నీ రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి నాయన. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో నిన్ను కలిగి వర్ధిల్లాలి నాయన. నిన్ను కలిగి ఈ చీకటి లోకంలో వెలుగు సంబంధులుగా జీవించాలి. లోకానికి వెలుగై ఉండాలి, ఉప్పై ఉండాలి. అట్టి కృప మా మెంబర్స్ అందరికీ, ప్రార్థనలు ఏకీభవించేవారందరికీ దయచేయండి నాయన. అలాగే మా మందిరాల్లో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, బిడ్డలను దర్శించాయా. వారి ప్రాణాత్మ శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి నాయన. సంపూర్ణ ఆత్మ బలమును, శారీరక స్వస్థతను, శక్తిని, పరిచర్య చేయడానికి కావలసిన నమ్మకత్వాన్ని మీరు ప్రసాదించవలసిందిగా కోరుతున్నాను నాయన. ఒంగోలులోను అలాగే గుంతకల్లోను మందిర పనులు ప్రారంభమైనాయి. మీరే నాయన మందిర పనులు నాయన త్వరితగతంగా జరగడానికి సహాయం చేయండి. ఏ ఆటంకము, అభ్యంతరము రాకుండా నాయన ఆ మందిరాలు అద్భుతంగా నిర్మించబడులాగా నీ మహాకృప చూపించండి. అలాగే ఈ పరిచర్య అంతటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. ఎక్కడ ఆటంకాలు ఉన్నాయో మీకు తెలుసు. ఎక్కడెక్కడ సైతాను ప్రభు అపాయాన్ని, ఆపదను పొంచి ఉంచాడో మీకు తెలుసు. కాబట్టి అడుగుతున్నాను, దయచేసి మా సంఘము, మా పరిచర్యను నాయన భద్రపరచండి. మా సంఘపు స్థలాలను ప్రభువా భద్రపరచవలసిందిగా కోరుతున్నాను. మీరు ఇచ్చిన స్థలాలను ప్రభువా సైతాను ఏదో విధంగా కాజేయాలని ఏవో ఒక కోర్టు కేసులు పెడుతూ ఆటంకాలు, అభ్యంతరాలు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఒక్క అడుగు కూడా నాయన మేము పోగొట్టుకోవడానికి వీల్లేదు. అలాగే మా గుడారములను విశాలపరిచి కావలసినటువంటి విస్తారమైన స్థలాన్ని ప్రభువా మాకు అన్ని చోట్ల దయచేయాల్సిందిగా కోరుతూ ఉన్నానయ్యా. అలాగే ఏ ప్రాంతాల్లో నూతనంగా మందిరాలు నిర్మించవలసి ఉందో ఆ ప్రాంతాలు మాకు చూపించండి. అక్కడ మందిరములను ప్రారంభించడానికి మీరే నాయన మార్గములను సరళం చేయాల్సిందిగా. మా సంఘంలో నుండి నాయన ప్రతి కుటుంబములో నుండి ఒక సేవకుడు లేవాలి. ఫలితంగా నాయన ఈ పరిచర్య అంతటిని మా సంఘ సభ్యులే నడిపించాలి నాయన. అంటే ధన్యతను, భాగ్యమును దయచేయండి. ఈరోజు సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళందరూ కూడా మా సంఘ సభ్యులే కదా. ఈ వాక్యం విని రక్షించబడి సేవకు సమర్పించుకున్న వారే కదా. అడుగుతున్నాను ప్రభువా, మా సంఘంలో నుండి మరింత అద్భుతమైన నమ్మకస్తులను లేవనెత్తండి. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. అలాగే సుహాస్ బాబును కనికరించి మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు నాయన. పరిపూర్ణమైన, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి మీకోసం ఘనమైనటువంటి సాక్షిగా, సాధనముగా నాయన బిడ్డ జీవించుటకు సహాయం చేయండి. అలాగే ప్రిన్స్ బాబుకు నాయన ఈరోజు మీరు అనుగ్రహించిన నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు నాయన. నూతన సంవత్సరము అనే దయాకిరీటాన్ని ప్రసాదించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇరువురు బిడ్డలు ప్రభువా యవన ప్రాయంలో నిత్యము నిన్నే సంతోషపరిచే మనస్సును వారికి ఇవ్వండి నాయన. నీ చిత్తాన్ని గ్రహించి జీవించే కృపనివ్వండి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నాయన ఏ విధంగా యోషియా యవ్వన ప్రాయంలో నాయన నీ సన్నిధిలో భవిష్యత్తును గూర్చి అలా విచారించి నీ చిత్తాన్ని తెలుసుకొని తన జీవితాన్ని ఇచ్చిన బాధ్యతను కొనసాగించాడు. అలాగే నా ఇరువురు బిడ్డలు ప్రభువా, అలాగే సేవలో పాల్పంచుకుంటున్న వారు అందరి బిడ్డలు నాయన నిన్ను సేవించులాగున, నీ కొరకే జీవించులాగున, అలాగే ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డలు నాయన అద్భుతమైన ఆత్మీయులుగా నిన్ను సేవించేటటువంటి నీ సంతానంగా వారిని వర్ధిల్లింప చేయాల్సిందిగా కోరుతున్నానయ్యా. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలలో, 40 దినాల్లో బైబిల్ చదివే ప్రక్రియలో 40 మంది జీవిత చరిత్రను ప్రభువా ధ్యానించేటటువంటి సమయంలో మా ఆత్మీయతను బలపరచండి. మిమ్మలను, మీ వాక్యాన్ని మరింతగా ప్రేమించే మనస్సు మాకు దయచేయండి. ఈ దిన సేవకుని కనికరించు నాయన. నీ ఆత్మతోనూ శక్తితోనూ నాయన మరింతగా నింపండి. మీ చిత్తానుసారమైన సేవకుడిగా ఉండే భాగ్యాన్ని ఇవ్వండి. ఎక్కడా కూడా ప్రభువా నీకు ఇష్టం లేదు ఏది కూడా నేను లేక నా కుటుంబము లేక మేమందరము చేయడానికి వీల్లేదు నాయన. నిత్యము నిన్నే సంతోషపరచాలి, నీకోసమే మేము జీవించాలి. అటు ధన్యత, భాగ్యము తుది శ్వాస వరకు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. రైట్ ఫ్రెండ్స్, ప్రభు పేరట మీ అందరికీ షలోం. దయచేసి మేము ఈ స్థలాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే జూమ్ కాల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, కుటుంబాలుగా పార్టిసిపేట్ చేస్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు కుటుంబంగా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ప్రతిదినము మీరు వేకున లేచి ప్రార్థనలు ఏకీభవిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ సమయంలో
ఈ సమయంలో మన కల్వరి టెంపుల్ బ్రాంచెస్లో కావచ్చు, అలాగే లైవ్లో కావచ్చు, ఎవరైతే తమ దినాన్ని దేవునితోనే ప్రారంభించాలి అనే అద్భుతమైనటువంటి ఆలోచనతో మీరు ప్రభు సన్నిధికి రావడం చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిన్న చెప్పా కదా, దయచేసి మీరు మీ కుటుంబ సభ్యులను ప్రేరేపించండి. వాళ్ళు కూడా మీతో పాటు ఉదయమనే లేచి ప్రార్థన చేయలాగున మీ వంతుగా వారికి ఈ అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ వచ్చాను. మరి మీరు ఎంతమంది నా మాటను అంగీకరించాలో నాకు తెలియదు, కానీ నమ్ముతున్నాను. దయచేసి మీరు మీ కుటుంబ సభ్యులను కూడా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోలాగున వారిని ప్రేరేపించాల్సిందిగా కోరుతున్నాను. బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని మీతో పంచుకుంటున్నాను. బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని అనగా బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది శ్రేష్టమైనటువంటి వారిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకవైపు సాయంత్రం బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలను ధ్యానిస్తూ, ఏ పుస్తకం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఏ కాలంలో రాశారు, ఎందుకు రాశారు, ఏ పుస్తకం ఏం నేర్పిస్తుంది, విలువైన సత్యాలు సాయంత్రం మీతో పంచుకుంటున్నాను. అదే పుస్తకంలో దాగి ఉన్నటువంటి లేదా ఉన్నటువంటి శ్రేష్టమైన క్యారెక్టర్స్ని మార్నింగ్ నేను మీతో పంచుకుంటున్నాను. ఈరోజు ప్రాముఖ్యంగా మరొక క్యారెక్టర్ని మీ ముందు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మనం రాజుల గ్రంథాన్ని చదివినప్పుడు, దినవృత్తాంతములు చదివినప్పుడు కొంతమంది అద్భుతమైన రాజులు ఉన్నారు. వారిలో ఒక రాజు యోషియా. యోషియా గురించి మీతో పంచుకున్నాను. రెండో రాజు యెహోషాపాతు గురించి కూడా నేను మీతో పంచుకున్నాను. మనం ఎజ్రా గ్రంథానికి వచ్చేసాం కాబట్టి ఎజ్రా గ్రంథాన్ని నిన్నటి సాయంత్రం మనం ధ్యానించాం కాబట్టి ఈరోజు ఆ ఎజ్రా గ్రంథంలో నుండి ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురావాలి ఆశపడుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా అలర్ట్గా, జాగ్రత్తగా నేను అందించే సందేశాన్ని ఆలకించాల్సిందిగా కోరుతున్నాను. ప్రాముఖ్యంగా లైవ్లో ఉన్నవాళ్ళు దయచేసి మీరు ఒకచోట కుదురుగానే కూర్చోండి, కదలకుండా. వీలైతే మీ భర్తను, భార్యను, బిడ్డలను కూడా లేపే ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా మీతో పాటు కలిసి స్మార్ట్ టీవీ ఎదుట కూర్చోవడం, లేకపోతే మీ సెల్ ఫోన్ ఎదుట కుటుంబముగా కూర్చొని మీ దినాన్ని దేవునితో ప్రారంభిస్తే అది ఖచ్చితంగా మీకు, మీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదాన్ని, మేలును అందిస్తుంది. కాబట్టి దయచేసి త్వరగా కుటుంబంగా వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. సొలొమోను చేసినటువంటి పాపిష్టి పరిపాలన ఫలితంగా దేశము రెండు ముక్కలైపోయింది. అలా ముక్కలైపోయినటువంటి దేశము ఒకటి యూదా రాజ్యముగా, మరొకటి ఇశ్రాయేల్ రాజ్యముగా విడిపోయింది. యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలన చేశారు 345 సంవత్సరాల కాలంలో. ఇశ్రాయేలు రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలన చేశారు 210 సంవత్సరాల కాలంలో. ఈ 210 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలు రాజుల్లో 19 మందిలో ఒక్కడు కూడా మంచోడు కాదు, ఒక్కడు కూడా మంచి పరిపాలన ఇవ్వలేదు. ఫలితంగా పాపిష్టి పాలన వల్ల, పాపిష్టి పరిపాలకుల వల్ల ప్రజలు కూడా పాపిష్టి వారిగా మిగిలిపోయారు. ఫలితంగా దేవుడు వారిని శత్రువు చేతికి అప్పగించాడు. ఆ రోజుల్లో అష్షూరు సామ్రాజ్యము భూమి మీద బహుబలమైనటువంటి సామ్రాజ్యముగా పరిగణించబడుతున్న వేళ అష్షూరు సామ్రాజ్యము అమాంతంగా వచ్చి ఇశ్రాయేల్ దేశం మీద దండయాత్ర చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా, అనగా ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా, 10 గోత్రముల వారందరినీ కూడా బానిసలుగా, బందీలుగా అష్షూరు సామ్రాజ్యానికి తీసుకుపోవడం జరిగింది. మిగిలిన వాళ్ళు, చెదిరిపోయిన వాళ్ళు ఆ దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోయారో తెలియదు. ఇశ్రాయేలు రాజ్యము బీడు భూమిగా మారిపోయింది, నిర్జన వనముగా మారిపోయింది, తగలబెట్టబడింది. ఇది ఇశ్రాయేల్ రాజ్యము చేసిన పాపాన్ని బట్టి మిగిలిన ప్రతిఫలము. అదే సమయంలో యూదా రాజ్యము తన రాజ్యాన్ని కొనసాగించుకుంటూ ముందుకెళ్ళింది. ఎందుకంటే ఆ యూదా రాజ్యంలో కొంతమంది ఆత్మీయమైన పరిపాలకులు ఉన్నారు. 20 మంది పరిపాలన చేశారు. ఆ 20 మందిలో 8 మంది చక్కగా పరిపాలన చేశారు, కొంతమంది అద్భుతంగా పరిపాలన చేశారు. వాళ్ళ అద్భుతమైన, చక్కని, ఆత్మీయమైన పరిపాలన వల్ల దేశము కొంతకాలము, అనగా వాళ్ళు పరిపాలన చేసినంత కాలము ఆత్మీయంగాను, అద్భుతంగాను, అర్థవంతంగాను, ఆదర్శప్రాయంగాను పరిపాలన చేసినంత కాలము ఆ దేశం వర్ధిల్లుతూ ముందుకు సాగింది. ఆ తరువాత పాపిష్టి రాజులు వచ్చేశారు.
దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశారు, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టి ఇష్టానుసారంగా పరిపాలన చేస్తూ వచ్చారు. ఆ సమయంలో దేవుడు ఇర్మియా అనే ప్రవక్తను పంపించి వారు చేస్తున్న పాపిష్టి పరిపాలనకు రాబోతున్నటువంటి శిక్ష ఏమిటో దేవుడు క్షుణ్ణంగా వారికి తెలియచేశాడు. నెబుకద్నెజర్ అనేటటువంటి బబులోను సామ్రాజ్యపు రాజు రాబోతున్నాడు, వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా బానిసలుగా బందీలుగా తీసుకెళ్ళిపోతాడు, దయచేసి దేవుని వైపుకు తిరగండి అని చెప్పి ఇర్మియా ఎంత ప్రయాసపడి పెందలకడనే లేచి వారిని హెచ్చరిక చేసినా సరే వారు వినలేదు. అంతకుముందు 125 సంవత్సరాల క్రితము యెషయా ప్రకటించాడు, యెషయా భక్తుడు ప్రవచించాడు, ఇదిగో బబులోను నుంచి రాజు రాబోతున్నాడు, మీరు చేస్తున్న పాపిష్టి పనులను బట్టి దేవుడు మిమ్మలను బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాడు అని చెప్పి 125 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ప్రవచించాడండి. ఎలా సాధ్యం అది? కానీ ప్రవచించాడు, నిజంగా అద్భుతం. అంతేకాకుండా యెషయా భక్తుడు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియచేశాడు, అది చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి రండి. అది చూపించే ముందు కొంచెం ఇప్పటి వరకు నేను చెప్తున్నటువంటి ఈ చరిత్రను కొంచెం కొనసాగిస్తాను, అప్పుడు అది చూపిస్తాను. ఏం జరిగింది? యెషయా భక్తుడు హెచ్చరిక చేశాడు, యూదా రాజ్యాన్ని మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు, బబులోను దేశానికి అప్పగించబోతున్నాడు, బబులోను దేశపు రాజు వచ్చి మిమ్మల్ని ఖాళీ చేసేస్తాడు, మొత్తం తగలబెట్టేస్తాడు, మిమ్మల్ని అందరినీ బానిసలుగా బందీలుగా తీసుకెళ్ళిపోతాడు అని యెషయా భక్తుడు వాళ్ళు అప్పగింపబడక మునిపే సుమారు 125 సంవత్సరాల క్రితమే హెచ్చరిక చేశాడు. అనగా దేవుడు తన ప్రజలు తప్పు చేస్తున్నప్పుడు చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదు, హెచ్చరిక చేస్తాడు. మీరు చేస్తుంది తప్పు, మీ తప్పులని నేను చూస్తున్నాను, మీరు నా కోపాన్ని పుట్టిస్తున్నారు, మీరు మీ ఇష్టానుసారంగా జీవించడం వల్ల చేతులారా తిప్పలు కొని తెచ్చుకుంటారు, శత్రువు చేతికి మీరు అప్పగించబడతారు, మీరు కలిగిన సమస్తము మీ చేతిలోంచి చేజారిపోతుంది అని దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. సహోదరులు, మనం దేవుని బిడ్డలమైతే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నట్లయితే మనల్ని పరిశీలనగా చూస్తాడు. అంతేకాకుండా ఆయన మనం చేస్తున్న తప్పులను బట్టి గద్దిస్తాడు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో శిక్షిస్తాడు. తండ్రి తాను ప్రేమించిన బిడ్డలను గద్దించును, అలాగే వారు చేసిన తప్పులను బట్టి శిక్షించును. ఒకవేళ శిక్షించకపోయినట్లయితే మీరు దుర్భేజులే కానీ దేవుని బిడ్డలు, తండ్రి బిడ్డలు కాదు అని బైబిల్ సెలవిస్తుంది. దుర్భేజులు అని అంటే కాని పిల్లలు. కానీ దేవుని పిల్లలమైతే మనల్ని దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా గద్దిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన కుమారులుగా, కుమార్తెలుగా, తన సంతానముగా, తన స్వాస్థ్యముగా, తాను ప్రత్యేకించుకున్నటువంటి జనముగా ఆయన ఎన్నుకున్నాడు. మీరు నా కుటుంబం, నా కుటుంబంలో మీరు నా సభ్యులు, నా బిడ్డలు, మీరు నా సంతానం, మీరు నా స్వాస్థ్యం అని దేవుడు నిబంధన చేశాడు అబ్రహాముతో. ఆ నిబంధన మర్చిపోలేదు. కాబట్టి వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు దేవుడు చూసి చూడనట్టుగా మౌనంగా ఉండలేకపోయాడు. తప్పులు చేస్తున్నటువంటి తన బిడ్డలు శిక్షను చేతులారా కొని తెచ్చుకుంటారని చెప్పి దేవుడు వారికి హెచ్చరిక చేయడానికి ప్రవక్తలను పంపించాడు. ఆ ప్రవక్తలు వచ్చి ప్రతిదినము హెచ్చరిక చేసినా సరే ఆ హెచ్చరికలను వారు పెడచెవిన పెట్టేశారు. ఇష్టానుసారంగా జీవించడానికి వాళ్ళు ఓటేసేశారు. ఫలితంగా దేవుడు కళ్ళెర్ర చేశాడు. అన్నట్టుగానే బబులోను రాజు వచ్చేసాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎవరు తీసుకెళ్ళిపోయారు? అష్షూరు సామ్రాజ్యం వచ్చి తీసుకెళ్ళిపోయింది. ఆ రోజుల్లో అష్షూరు సామ్రాజ్యం భూమి మీద బహుబలమైనటువంటి సామ్రాజ్యం. అలా బహుబలమైనటువంటి అష్షూరు సామ్రాజ్యం మీదకు బబులోను సామ్రాజ్యం దండయాత్ర చేసింది. అలా బబులోను సామ్రాజ్యం వచ్చి అష్షూరు సామ్రాజ్యం మీద దండయాత్ర చేయగా అష్షూరు సామ్రాజ్యం ఓడిపోయింది. ఫలితంగా అష్షూరు సామ్రాజ్యం కనుమరుగైపోయింది. బబులోను సామ్రాజ్యమే ప్రపంచంలో బహుబలమైన సామ్రాజ్యంగా అవతరించింది. ఇప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజర్ రాజు యూదా రాజ్యం మీదకి వచ్చేసాడు, దండయాత్ర చేసేసాడు. 3 దఫాలుగా వచ్చి చివరికి ఆ దేశాన్ని అతలాకుతలం చేసి పడేశాడు. అడ్రస్ లేకుండా చేసేసాడు, మొత్తం అంతా తగలబెట్టేశాడు.
యెరూషలేము పట్టణానికి, యూదా రాజ్యానికి నామరూపాలు లేకుండా చేసేసాడు. యెరూషలేము చుట్టూ ఉన్న గోడలను కూల్చేశాడు. యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని కూడా కాల్చిపడేశాడు. ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడు? ఎందుకు అనుమతించాడంటే, దేవుడికి కావలసింది గోడలు కాదు, మందిరాలు కాదు. దేవుడికి కావలసింది తన ప్రజల క్షేమం. తన ప్రజలు తన వైపుకు తిరగాలి అని ఎంత ఆశపడినా సరే వీళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు తట్టుకోలేక వాళ్ళని శిక్షించాడు. ఆ శిక్షలో భాగంగానే దేశమంతా కూడా పూర్తిగా కాల్చివేయబడింది. జరిగిందేమిటి? ఇర్మియా భక్తుడు సెలవిచ్చాడు. ఏమిటది? మీరు చేసిన పాపిష్టి పనులను బట్టి మీరు బబులోను రాజుకు బానిసలుగా కొనిపోబడతారు. కానీ దేవుడు తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని 70 సంవత్సరాల పాటు మీరు శిక్షను పొందిన తరువాత ఆయన మళ్ళా మిమ్మలను బబులోను దేశం నుండి తిరిగి మళ్ళా ఈ దేశానికి తీసుకొస్తాడు అని ఇర్మియా భక్తుడు చెప్పినట్టుగా 70 సంవత్సరాల తరువాత దేవుడు ఒక రాజుతో మాట్లాడాడు. ఏమని? కౌరేషో, నిన్ను నేను ఏర్పరచుకున్నాను రాజుగా. ప్రపంచ దేశాలపైన నిన్ను నేను రాజుగా అభిషేకించాను. నా మాట విను. నా ప్రజలైనటువంటి యూదులను మళ్ళా వాళ్ళ దేశానికి పంపించేసేయి. వాళ్ళు నా కోసం మందిరం కట్టాలి. వాళ్ళు ఆ మందిరంలో నన్ను ఆరాధించాలి. వాళ్ళు నన్ను సేవించాలి. వాళ్ళు నా జనముగా స్వాస్థ్యముగా జీవించాలి. కౌరేషో, వాళ్ళను పంపించేసాయి. అంతేకాకుండా వాళ్ళు వెళుతున్నప్పుడు మందిరానికి కావలసినటువంటి సహాయం చేయి అని కోరేషు అనే రాజుకు దేవుడు సెలవిచ్చాడు. ఫలితంగా కోరేషు చాటింపు వేయించాడు. ఎక్కడ? పారసీక దేశం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు దేశం మీద విజయం సాధించి వారిని బానిసలుగా తీసుకెళ్ళిపోయింది ఎవరు? అష్షూరు సామ్రాజ్యం. అష్షూరు సామ్రాజ్యం భూమి మీద ఉన్నతమైన సామ్రాజ్యంగా చలామణి అవుతున్న రోజుల్లో మరొక సామ్రాజ్యం లేచింది. ఆ సామ్రాజ్యం పేరేమిటి? బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని వణికించే సామ్రాజ్యంగా వర్ధిల్లుతున్నప్పుడు అష్షూరు సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసి పడేసింది. అడ్రస్ లేకుండా చేసి పడేసింది. అష్షూరు సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. బబులోను సామ్రాజ్యమే ప్రపంచాన్ని శాసించేటటువంటి స్థాయికి చేరిపోయింది. అలా బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని శాసించేటటువంటి స్థాయికి చేరినప్పుడు ఆ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బెల్షస్సరు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క మందిరంలోని పవిత్రమైన పాత్రలను తెప్పించి దాంట్లోనే ద్రాక్షరసం పోసుకొని దేవుని దృష్టిలో బహుహేయమైనటువంటి ఆ పనులు చేస్తున్నప్పుడు దేవుడు బెల్షస్సరును శిక్షించాడు. పారసీక దేశాన్ని లేవనెత్తాడు. పారసీక దేశం వచ్చి బబులోను సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసి పడేసింది. బబులోను సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసేసింది. ఫలితంగా బబులోను సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. బబులోను సామ్రాజ్యం కుప్పకూలిపోయినప్పుడు ఈ ప్రపంచంలో తిరుగులేనటువంటి సామ్రాజ్యంగా పిలువబడినటువంటి సామ్రాజ్యం ఏంటో తెలుసా మీకు? పారసీక సామ్రాజ్యం. ఈ పారసీక సామ్రాజ్యము ప్రపంచాన్నే ప్రభావితం చేస్తూ ప్రపంచం పైన ఆధిపత్యాన్ని చలాయిస్తున్న రోజుల్లో ఒక యవ్వనస్తుడు పైకి లేచాడు. యవ్వన ప్రాయంలోనే తాను దేశాల మీద పడి ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ అమాంతంగా వచ్చి పారసీక దేశం మీద పడ్డాడు. ఆ దేశం మీద పడి పారసీక ప్రపంచంలోనే బహుబలమైన దేశంగా పిలువబడుతున్న పారసీక దేశం మీద దండయాత్ర చేశాడు. పారసీక దేశాన్ని తుత్తినీలుగా చేసి పడేశాడు. తానే ప్రపంచానికి చక్రవర్తిగా తను ప్రకటించుకున్నాడు. ఆ చక్రవర్తి చెప్పండి ఎవరో? అలెగ్జాండర్ చక్రవర్తి. అద్భుతం. ఈ భూమి మీద అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. కాస్త చరిత్ర తెలిసిన వారికి తెలుసు. అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడు అని మీరు నమ్ముతున్నట్లయితే ఆ అలెగ్జాండర్ చక్రవర్తి ఏ దేశాన్ని గెలిచి వచ్చాడు? పారసీక దేశాన్ని గెలిచాడు. పారసీక దేశం ఉందంటే ఆ దేశం అంతకుముందు ఏ దేశం మీద విజయం సాధించింది? బబులోను దేశం మీద విజయం సాధించింది. బబులోను దేశం మీద ఆ దేశం విజయం సాధించింది అంటే దాని ముందు బబులోను దేశం దేని మీద విజయం సాధించింది? అష్షూరు రాజ్యం మీద విజయం సాధించింది. అష్షూరు రాజ్యం ఉన్నది అని అంటే మరి అష్షూరు రాజ్యం ఏ దేశం మీద విజయం సాధించింది? ఇశ్రాయేల్ రాజ్యము. ఇశ్రాయేల్ రాజ్యము ఉన్నది అని అన్నట్లయితే ఆ ఇశ్రాయేల్ రాజ్యము ఎక్కడి నుంచి వచ్చింది? సొలొమోను నుంచి వచ్చింది. సొలొమోను ఎక్కడి నుంచి వచ్చాడు? దావీదు నుంచి వచ్చాడు. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? యెషయి అనేటటువంటి ఒక మొద్దు నుంచి వచ్చాడు, తండ్రి నుంచి వచ్చాడు. యెషయి ఎక్కడి నుంచి వచ్చాడు? బోయాజు, రూతు అనేటటువంటి
దంపతుల నుంచి వచ్చాడు. బోయాజు ఎక్కడి నుంచి వచ్చాడు? రూత్ ఎక్కడి నుంచి వచ్చాడు? మీకు జ్ఞాపకం ఉందా బోయాజు ఎక్కడి నుంచి వచ్చాడో? యెహోషువ వెళ్ళి వేగులు చూసినటువంటి వారిని వేగులు చూడడానికి ఇద్దరిని పంపిస్తే యెరికో పట్టణంలో ఒక వ్యభిచారం చేసే స్త్రీ ఉంది. ఆ వ్యభిచారం చేసే స్త్రీ ఎవరో తెలుసా? రాహాబు అనేటటువంటి స్త్రీ వేగు చూడడానికి వచ్చిన వారిని జాగ్రత్తపరిచి శత్రువు చేతికి అప్పగించకుండా వారిద్దరిని కాపాడింది. అప్పుడు వాళ్ళని అడిగింది, అయ్యా నేను మిమ్మల్ని కాపాడాను కదా, ఈ దేశాన్ని మీ దేవుడు స్వాధీనపరచబోతున్నాడు కదా, మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు కదా, ఈ పట్టణాన్ని స్వతంత్రించుకోబోతున్నారు కదా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని చెప్పి బ్రతిమిలాడింది. అలా బ్రతిమిలాడగా ఆ రోజు యెహోషువ రాహాబును యెరికో పట్టణంలో ఆ పట్టణంతో పాటు తగలబెట్టకుండా నాశనం చేయకుండా కాపాడాడు. రాహాబు అలాగే సల్మాను అనేటటువంటి వీళ్ళిద్దరి నుంచి పుట్టుకొచ్చిన వాడే బోయాజు. ఎంత అద్భుతం అండి. ఇప్పుడు రాహాబు ఉందా లేదా? రాహాబు ఉంది. రాహాబు ఉంటే యెహోషువ ఉన్నాడా లేదా? అనగా ఆ కాలం ఉందా లేదా? ఉంది. మోషే, యెహోషువ ఉన్నాడంటే మోషే ఉన్నాడా లేదా? మోషే ఉన్నాడు. మోషే ఉన్నాడంటే బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఐగుప్తులో ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు అని అంటే అక్కడికి వెళ్ళినటువంటి యాకోబు ఉన్నాడా లేదా? యాకోబు ఉన్నాడు. యాకోబు ఉన్నాడు అంటే యాకోబును కన్నటువంటి తండ్రి ఇస్సాకు ఉన్నాడా లేదా? ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు ఉన్నట్లయితే ఇస్సాకును కనే తండ్రి అబ్రహాం ఉన్నాడా లేదా? అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము ఉన్నట్లయితే తెరహు ఉన్నాడా లేదా? తెరహు ఉన్నాడు. తెరహు ఉన్నట్లయితే తెరహు తండ్రి అయినటువంటి లెమెకు ఉన్నాడా లేదా? లెమెకు ఉన్నాడు. లెమెకు ఉన్నట్లయితే లెమెకును కన్నటువంటి షేము ఉన్నాడా లేదా? షేము ఉన్నాడు. షేము ఉన్నట్లయితే షేమును కన్నటువంటి తండ్రి నోవహు ఉన్నాడా లేదా? నోవహు ఉన్నాడు. నోవహు ఉన్నట్లయితే షేతు అనేటటువంటి కొడుకున్నాడా లేదా? షేతు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడా లేదా? ఉన్నాడు. షేతు ఉన్నట్లయితే షేతును కన్నటువంటి ఆదాము అవ్వ ఉన్నారా లేదా? ఉన్నారు. ఆదాము అవ్వ ఉన్నట్లయితే వారిని సృష్టించిన దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆ దేవుడు ఆ దేవుడు ఎవరో చెప్పండి. యెహోవా ఉన్నాడు. కాబట్టి ఆయన సృష్టించిన ఆదాము అవ్వ ఈ భూమి మీద మానవ జాతికి ఆది దంపతులయ్యారు. ఎంత అద్భుతం అండి. ఇంత అద్భుతంగా ఎక్కడి నుంచి వచ్చాం మనం? అలెగ్జాండర్ చక్రవర్తి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాం? దేవుడు ఉన్నాడో ఆ దేవుడే ఆదామును అవ్వను సృష్టించాడు. ఆదాము అవ్వ నుంచి షేతు వచ్చాడు. షేతు నుంచి నోవహు వచ్చాడు. నోవహు నుంచి తెరహు షేము వచ్చాడు. షేము నుంచి తెరహు వచ్చాడు. తెరహు నుంచి అబ్రహాం వచ్చాడు. అబ్రహాం నుంచి ఇస్సాకు యాకోబు వచ్చాడు. యాకోబు నుంచి ఇశ్రాయేలీలు వచ్చారు. ఇశ్రాయేలీల నుంచి మోషే వచ్చాడు. మోషే నుంచి ఆ తర్వాత యెహోషువ నాయకత్వం వచ్చింది. యెహోషువ నాయకత్వంలో రాహాబు, సల్మాన్ అనేటటువంటి వారి ద్వారా బోయాజు పుట్టుకొచ్చాడు. బోయాజు రూతు ద్వారా ఒబేదు పుట్టుకొచ్చాడు. ఒబేదు ద్వారా యెషయి పుట్టుకొచ్చాడు. యెషయి ద్వారా దావీదు పుట్టుకొచ్చాడు. దావీదు ద్వారా సొలొమోను ద్వారా రెండు రాజ్యంగా ఇశ్రాయేల్ రాజ్యం విడిపోయింది. విడిపోయినటువంటి రాజ్యాలు ఒకటేమో అష్షూరు సామ్రాజ్యం స్వాధీనపరుచుకుంది. ఆ తర్వాత బబులోన్ దేశం వచ్చి అటు యూదా రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంది. అలాగే అష్షూరు రాజ్యాన్ని నాశనం చేసేసింది. ఆ బబులోను సామ్రాజ్యాన్ని పారసీక సామ్రాజ్యం స్వాధీనపరుచుకుంది, గెలిచింది. పారసీక సామ్రాజ్యం పైన అలెగ్జాండర్ ద గ్రేట్ తాను విజయం సాధించాడు. ఆ తరువాత జరిగిందేమిటి? 400 సంవత్సరాలు చీకటి కాలం. ఆ చీకటిని ఛేదించుకుంటూ లోకరక్షకుడిని యేసుక్రీస్తు భూమి మీద జన్మించాడు 2000 సంవత్సరాల క్రితం. ఇది అద్భుతమైన చరిత్ర, కాదనలేని చరిత్ర. ఇంత అద్భుతమైన చరిత్ర యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చి కావచ్చు, లేదు యేసుక్రీస్తు ఉదయించినటువంటి యూదా గోత్రమును గూర్చి కావచ్చు, వారి పుట్టు పూర్వత్రాలను గూర్చి కావచ్చు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నంత వివరంగా ఎక్కడ ఏ చరిత్ర కూడా కనిపించదు. సంగమా, మనం ధన్యులం. ఎందుకని? మనం సేవిస్తున్న దేవుడు నిజమైన వాడు, నిజంగా ఉన్నవాడు. ఆయన సజీవుడు. సజీవమైన దేవుణ్ణి మనం సేవించడం ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆశీర్వాదం. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం చెప్తానని చెప్పి నేను మిమ్మల్ని యెషయా గ్రంథాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్ తెచ్చేసా కదా. జాగ్రత్తగా వినండి. కోరేషో, నా ప్రజలను పంపించు, వాళ్ళు వెళ్ళి మందిరం కడతారని చెప్పాడు కదా.
దేవుడు కోరేషుతో. అసలు కోరేషు అనేటటువంటి రాజు ఉంటాడని, ఆ రాజుకు కోరేషు అనే పేరు పెడతారని, అతని ద్వారానే దేవుడు మందిరాన్ని నిర్మిస్తాడని యెషయాకి ఎవరు చెప్పారు? ఏమంటారు? యెషయాకు ఇర్మియాకు మధ్య 100 నుంచి 125 సంవత్సరాల గ్యాప్ ఉంది. అర్థమైందా? యెషయా ప్రవక్తగా హిజ్కియా కాలంలో ఉన్నాడు, రైట్? ఇర్మియా ప్రవక్తగా యూదా రాజ్యము బబులోను రాజ్యానికి పట్టబడిన కాలంలో ఉన్నాడు. ఈ రెండు కాలాలను మీరు చూస్తే సుమారు 100 నుంచి 125 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. ఎవరెవరికి? యెషయాకి, ఇర్మియాకి. ఇర్మియా అన్నాడు, మిమ్మలను దేవుడు శత్రు దేశానికి అప్పగించబోతున్నాడు, బబులోను రాజు నెబుకద్నెజరు రాబోతున్నాడు. ఎగ్జాక్ట్గా నెబుకద్నెజరే వచ్చాడు. బానిసలుగా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. ఎగ్జాక్ట్గా తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత 70 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని బబులోను రాజ్యంలో బానిసలుగా ఉంచుతాడు. ఎగ్జాక్ట్గా 70 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని మళ్ళా తన వాగ్దాన భూమిలోనికి ఆయన తిరిగి తీసుకొచ్చుకుంటాడు అన్నట్టుగానే జరుగుతుంది. కానీ విచిత్రం ఏమిటంటే, రండి ఇప్పుడు ఇందాక అన్నాను కదా, 44వ అధ్యాయము యెషయా గ్రంథము 26వ వచనం. 44వ అధ్యాయం 26వ వచనం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు, యూదా నగరములను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. ఏమంటున్నాడు దేవుడు? యెషయాతో అంటున్నాడు. యెషయా ద్వారా చెప్తున్నాడు. ఏమని? యెరూషలేమును నేను మరలా నిర్మిస్తానో అంటే, యెరూషలేము మరలా నిర్మిస్తానంటే యెరూషలేము కూల్చబడిందని అర్థమే కదా, పాడు చేయబడింది అర్థమే కదా. యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా చూస్తున్నాడు యెరూషలేము పట్టణం తగలబడిపోవడం, కాల్చివేయబడ్డం, పాడు తిప్పగా మిగిలిపోవడం. ఇదంతా యెషయా భక్తుడు చూస్తూ ఉన్నాడు. చూసినట్టుగానే రాస్తున్నాడు. అంటున్నాడు, నేనే నా యూదా రాజ్యాన్ని, యెరూషలేము పట్టణాన్ని తిరిగి నిర్మిస్తాను. యెరూషలేము నివాస స్థలమగుననియు, యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను నేను బాగు చేయుదును. నేనే నీ నదులను ఎండ చేయుచున్నాను, ఎండిపోమ్మని ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను. కోరేషు నా మంద కాపరి. మీకేమర్థమైంది? కోరేషో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేములో ఏమిటి? యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు, దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. యెరూషలేము కట్టబడుతుంది, దేవాలయము పునాది వేయబడుతుంది. కోరేషో నా చిత్తము చేయువాడా. జాగ్రత్తగా వినండి. యెషయా ఈ భూమి మీద ఉన్న కాలంలో కోరేషు రాజు అనేవాడు లేనే లేడండి. ఉన్నాడా? లేడు. ఎందుకని? యెషయా కాలంలో హిజ్కియా రాజుగా ఉన్నాడు. అప్పటికి ఇంకా యూదా రాజ్యం పట్టబడలా. 100 నుంచి 125 సంవత్సరాల కాలం తరువాత ఇర్మియా వచ్చాడు ప్రవక్తగా. ఇర్మియా కాలంలో యూదా రాజ్యం పట్టబడింది. ఆ తర్వాత వాళ్ళు 70 సంవత్సరాలు వాళ్ళు బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. అలా బబులోను దేశంలో 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తరువాత కోరేషు రాజు పరిపాలన చేయటం మొదలుపెట్టాడు. 70 సంవత్సరాలు మధ్యలో 125 సంవత్సరాలు ఈక్వల్ 200 సంవత్సరాలండి యెషయాకి కోరేషు పరిపాలనకు. కానీ యెషయా పేరు పెట్టి మరీ చెప్తున్నాడు, కోరేషో నా మందను, నా చిత్తము జరిగించువాడా, నా మంద కాపరి. ఏమంటున్నాడు? నా చిత్తము నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో
నీవు కట్టబడదు అనియో, మందిరమునకు దేవాలయమునకు పునాది వేయబడుననియో నేను చెప్పుచున్నాను. కోరేషో ఆ తరువాత యెరూషలేము కట్టబడ్డాం, దేవాలయం నిర్మించబడ్డాం. దీనికి కోరేషుకి ఏమిటి సంబంధం? అసలు కోరేష్ అనేవాడు భూమి మీద లేడు కదా. లేనప్పుడు యెషయా ఉన్నట్టుగా ఎలా చూస్తున్నాడు? అదే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తల యొక్క గొప్పతనం. అదే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు చేసిన ప్రవచనాల యొక్క గొప్పతనం. లేని వాటిని ఉన్నట్టుగా చూసి చెప్పగలిగిన అద్భుతమైన ప్రవక్తలు వీళ్ళు. భవిష్యత్తును ఖచ్చితంగా చూసేయగలిగారు. భవిష్యత్తులో జరగబోతున్నది చూసినట్టుగా చెప్పేశారు. ప్రియ సహోదరి సహోదరులు, కాబట్టే ఈ గ్రంథానికి ఎంత విలువ. కాబట్టే ఈరోజు మనం ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా నమ్మగలుగుతున్నాం. ఎంత అద్భుతమైనటువంటి ప్రవచనం ఇది. కోరేష్ అనే రాజు ఒకడు వస్తాడు. కోరేష్ ద్వారానే దేవుడు మందిరాన్ని దేవాలయాన్ని నిర్మిస్తాడు అని ముందుగానే దేవుడు చెప్పాడు. చెప్పినట్టుగానే దేవుడు ఖచ్చితంగా కోరేష్తో మాట్లాడాడు. కోరేషో, నా ప్రజలను పంపించు. నా సేవకుడికి ఇచ్చిన మాట ప్రకారము నేను నా సేవకుల యొక్క మాటను నెరవేరుస్తాను. పైన చూడండి కావాలంటే 26వ వచనము, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడు. ఏ మాట అయితే నా సేవకుడు చెప్పాడో ఆ మాట నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. అబ్రహాముకు దేవుడు నిబంధన చేశాడు, నీ సంతానాన్ని నేను విడిచిపెట్టలా. దావీదుకు వాగ్దానం చేశాడు, దావీదు నీ కుమారులలో ఒకరిని ఎప్పుడూ కూడా నేను కాపాడుకుంటూ వెళ్తాను, నీ సింహాసనము స్థిరపరచటానికి. అద్భుతం కాదు? 20 మంది రాజులు యూదా రాజ్యాన్ని పరిపాలన చేశారు. పరిపాలన చేసిన ప్రతి ఒక్కరూ కూడా దావీదు యొక్క వంశంలో నుంచే వచ్చారు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని 19 మంది పరిపాలన చేశారు. ఆ 19 మంది పరిపాలన చేసిన వాళ్ళు ఒక్కడిని చంపి ఇంకొకడు అలా ఒక్కడు తప్పించి మిగతా 18 మంది కూడా ఒకడిని కూనీ చేసిన వాడు వచ్చి రాజుగా పరిపాలన చేయడం, అదే జరిగింది. అలాగే ఒక కుటుంబం నుంచి రాలా వాళ్ళు, సుమారు 9 కుటుంబాలు, 9 డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి రాజులు వచ్చారు పరిపాలన చేయటానికి. కానీ యూదా రాజ్యాన్ని మాత్రం ఒక్క దావీదు వంశములో నుండే పరిపాలన కొనసాగింది. కారణం ఏమిటి? దేవుడు మాట ఇచ్చాడు దావీదు నీ సింహాసనం నేను కాపాడుతాను. ఎంత గొప్ప దేవుడు అండి! మాటిచ్చి నెరవేర్చువాడు. ఈ మాటిచ్చి నెరవేర్చువాడు ఆనాడే కాదు, ఈనాడు కూడా ఉన్నాడు. ఆయన ఈనాడు కూడా మనకు మాటిస్తున్నాడు తన వాక్యము ద్వారా. సహోదరుడు సహోదరి వినో, నీకు నాకు ఉన్న దేవుడు మాటిచ్చి నెరవేర్చువాడు. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం అంతా కూడా వాగ్దానాలతో నింపబడింది. ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు ప్రసాదించాడో అనుగ్రహించాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు చాలినవాడు. ఎందుకని? ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. మళ్ళా చెప్తున్నాను, ఇంతకంటే గొప్ప వాగ్దానం నా జీవితంలో మరొకటి లేనే లేదు. 95 అంటే సుమారు 25 లేక 27 సంవత్సరాల క్రితం ఒక చెట్టు కింద నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు. అతి పెద్ద సంఘాన్ని నేను ఇస్తాను అన్నాడు. అతి పెద్ద సంఘాన్ని ఇస్తానంటే అప్పుడు నేను కాపర్ని కాదు, పాస్టర్ని కాదు. కానీ ఆ రోజు ఒక కుర్రవాడికి దేవుడు మాట ఇచ్చాడు, అతి పెద్ద సంఘాన్ని నీకు ఇస్తాను. అది ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడు సాధ్యమవుతుంది? నాకు తెలియదు. ఒక కుర్రవాడికి దేవుడు మాటిచ్చాడు. ఏమని? అతిపెద్ద సంఘాన్ని ఇస్తాను అని చెప్పి. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. 52 రోజుల్లో అతిపెద్ద మందిరాన్ని కడతాను అని చెప్పి దేవుడు మాటిచ్చాడు. అది నేను ముందే చెప్పాను మీకు. ఇదిగో దేవుడు నాకు చెప్పాడు 52 రోజుల్లో మందిరం కడతాడట. రండి అందరం కలిసి విశ్వసించి పునాది వేద్దాం అని చెప్పి ముందే చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాతే పునాది వేసాం. 52 రోజుల్లో ఈ మందిరం కట్టబడిందా లేదా? కట్టబడింది. ఈరోజు మీకు ఏం తెలుస్తుంది? ఆనాడు మాటిచ్చి నెరవేర్చే దేవుడే ఈనాడు కూడా మాటిచ్చి నెరవేర్చగలడు, అందులో సందేహము లేనే లేదు. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులు. ఆ దేవుడు నీకు కూడా మాటిస్తాడు. 12 సంవత్సరాల వయసులో అల్లరి చిల్లరగా జీవిస్తూ కన్నటువంటి తల్లిని తండ్రిని ఏడిపించేస్తూ పుట్టుకే దండగా అనేటటువంటి ముద్రను భరిస్తున్న నేను మోకాళ్ళ మీద పడి
నా జీవితం పాడైపోయింది, అందరూ అంటున్నారు, నన్ను ఎవ్వరూ మార్చలేరని చెప్పి అమ్మ కూడా అంటుంది. నువ్వు నన్ను మార్చగలవా? మార్చే శక్తి నీకు ఉందా? అయితే మార్చు, ఇప్పుడే మార్చు. మోకరించాను, లేచే లోపల పూర్తిగా నన్ను మార్చేసేయి. అలా నువ్వు మార్చగలిగితే నిన్నే నేను సేవిస్తాను. అదే సమయంలో నా ఎదుట ఒక బైబిల్ ఉంది. ఆ బైబిల్ యాదృచ్ఛితం తీసుకున్నాను, ఆ బైబిల్ తెరిచాను. ఫస్ట్ టైం నేను చదివింది, నీ తల్లి గర్భములో పిండముగా నీవు రూపింపక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను ప్రతిష్ఠించాను, నీ నోట నా మాటలు ఉంచుతాను, నువ్వు వెళ్ళి నేను ప్రకటించమన్న దాన్ని ప్రకటించాలి. 12 సంవత్సరాల వయసులో పసికందుకు దేవుడు మాటిచ్చాడండి. ఏమిటి? నిన్ను జనములకు ప్రవక్తగా ఏర్పరచుకున్నాను. ఆ బచ్చాగాడికి దేవుడిచ్చిన మాట ఈరోజు నెరవేరుస్తున్నాడా లేదా? నెరవేర్చాడు. జనములకు ప్రవచనాత్మకమైన వాక్యాన్ని అందించేటటువంటి కృప. సతీష్ కుమార్ మాట్లాడుతున్నప్పుడు ఎన్నిసార్లు మీకు అనిపించలేదు, సతీష్ బ్రదర్కి ఎలా తెలుసు నా జీవితంలో ఏం జరుగుతుందో, మా ఇంట్లో ఏం జరుగుతుందో, నా కుటుంబంలో ఏం జరుగుతుందో ఎలా తెలుసు? ఆయనకి తెలిసినట్టుగానే మాట్లాడతారు. ఏ అవసరం, ఏ కష్టం గుండా నేను వెళ్తున్నాను, ఏ పరిస్థితి గుండా నేను వెళ్తున్నాను, ఏ సమస్య గుండా వెళ్తున్నాను, ఏ శోధన గుండా వెళుతున్నాను, ఏ పోరాటం గుండా వెళుతున్నాను, ఎగ్జాక్ట్గా దాని గురించి ఆయన మాట్లాడతారు. ఆయనకి ఎలా తెలుస్తుంది ఇదంతా కూడా అని మీలో ఎంతమందికి అనిపించింది? వాక్య పరిచయం చేస్తున్నారు, ఒకసారి చేసి చూపిస్తారా? మీకు అనిపించిందా? అది సతీష్ కుమార్ గొప్పతనం అంటారా? కాదండి, సతీష్ కుమార్ని పిలిచిన దేవుని గొప్పతనం. ఏ దేవుడైతే ఆ రోజు అబ్రహాముకు మాటిచ్చాడో, ఆనాడు అబ్రహాము దేవుని కుమారుడు, ఈరోజు నువ్వే దేవుని కుమారుడివి, నువ్వే సహోదరి దేవుని కుమార్తెవి. ఆయన ప్రేమలో ఏ మార్పు లేదు, ఆయన ఇచ్చిన వాగ్దానంలో మార్పు లేదు. ఆయన మాటిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు, అందులో సందేహం కూడా లేనే లేదు. కానీ మరి మాట ఇవ్వాలంటే మనం మాట వినాలిగా. ఆయన మన మాట ఇవ్వాలి అంటే ఆయన మాట వినేవారిగా ఉండాలిగా. ఆయన మాట్లాడుతున్నప్పుడు వినడానికి కొంత సమయం మనం కేటాయించాలిగా. ప్రపంచంలో ప్రతి వాడి మాట వింటాం, మనం వినడానికి సమయం కేటాయిస్తాం. లోకవార్తలు వినడానికి సమయం కేటాయిస్తాం. పక్కింటి వాళ్ళు చెప్పే కబుర్లు వినడానికి సమయాన్ని కేటాయిస్తాం. ఫోన్లో ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు చెప్పేదంతా వినే ప్రయత్నం చేస్తాం. అన్నిటికీ మనం సమయం ఇస్తాం. కానీ నీ జీవితాన్ని ప్రభావితం చేసే, నీ బ్రతుకును, నీ భవిష్యత్తును ప్రభావితం చేయగలిగినటువంటి దేవుని మాటను వినడానికి మనం సమయాన్ని కేటాయిస్తున్నామా? బహు తక్కువ. కానీ దేవునికి స్తోత్రం, కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి సంగమా, దేవుని వాక్యానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. అలాగే ఉదయమనే లేచి ప్రార్థన చేయడానికి, ఉదయమనే లేచి వాక్యం ధ్యానించడానికి మీరు సమయం కేటాయిస్తున్నందుకు మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నాను. నేను నమ్ముతున్నాను మీరు ఖచ్చితంగా దీవించబడుతున్నారు అని చెప్పి, ఆశీర్వదించబడుతున్నారు అని చెప్పి. అది నా నమ్మకం అంటారా, భ్రమ అంటారా? నమ్మకమే అన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? కాబట్టి ఫ్రెండ్స్, దేవుడు వాగ్దానం చేసినట్టుగానే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ కోరేష్తో మాట్లాడుతున్నాడు. కోరేషో, నా ప్రజలను వెళ్ళని, చాటింపు వేయించు. వాళ్ళు వెళ్ళి నా కోసం ఏం చేస్తారు? మందిరము నిర్మిస్తారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తన ప్రజల దగ్గర నుంచి? మొదటిగా తన ప్రజలు తన సన్నిధికి విలువ ఇవ్వాలి, తన సన్నిధిని ప్రేమించాలి, తన సన్నిధిలో కనిపించాలి, తన సన్నిధిలో ఉన్న సమృద్ధిని తన బిడ్డలు అనుభవించాలి అని దేవుడు ఆశించాడు. కాబట్టి నా ప్రజలను వెళ్ళని, వాళ్ళు వెళ్ళి మందిరాన్ని నిర్మిస్తారు. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మొదటిగా వారు వచ్చినప్పుడు చేసింది ఏమిటో చూద్దాం రండి. ఆ మాటతో నేను ముగించేస్తాను. ఆరంభం. ఈరోజు నేను వాస్తవంగా మీతో పంచుకోవాలనుకుంది ఎవరి గురించానంటే జెరుబ్బాబేలు. ఏమిటి? జెరుబ్బాబేల్. జెరుబ్బాబేల్. బాబేల్ అనే పదం మీకు ఎక్కడ జ్ఞాపకం ఉందా? ఎక్కడ గుర్తొచ్చిందా? ఎక్కడ చెప్పండి? బాబేల్ గోపురం. బాబేల్ నుండి వచ్చిందే బబులోన్. బాబేల్ నుండి వచ్చిందే బబులోన్. జెరుబ్బాబేల్ అంటే బబులోనులో జన్మించిన అని అర్థం. ఏమిటి జెరుబ్బాబేల్ అంటే? బబులోన్లో జన్మించినవాడు, బబులోన్లోనే జన్మించాడు ఈ బాబేల్, జెరుబ్బాబేల్. మరి
బాబేల్ అంటే అర్థం ఏమిటి చెప్పండి? బాబేల్ అంటే అర్థం ఏమిటి? తారుమారు. ఏమిటి? తారుమారు. ఈ తారుమారు సంగతి రేపు మీతో పంచుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు కాబట్టి. జెరుబ్బాబేలు నుంచి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన కొన్ని పాఠాలు ఉన్నాయి. మొదటిగా ఆరంభం. ఏమిటి? ఆరంభం. రెండోదిగా ఆత్మీయం. మూడోదిగా ఆక్షేపం. నాలుగోదిగా ఆటంకం, అభ్యంతరం. ఆ తరువాత ఆనందం. ఈ విషయాలు మనం నేర్చుకుంటాం రేపు. మొదటిగా ఆరంభం, రెండోదిగా ఆత్మీయం, మూడోదిగా ఆక్షేపం, నాలుగోదిగా ఆటంకం, అభ్యంతరం, ఐదోదిగా ఆనందం. ఏమిటి ఆనందం? ఏమిటి ఆటంకం? ఏమిటి ఆక్షేపం? ఏమిటి ఆత్మీయం? ఏమిటి ఆరంభం? జెరుబ్బాబేలు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? రేపు ఉదయం మీతో బౌక్షుణంగా జెరుబ్బాబేలు యొక్క జీవితాన్ని గురించి పంచుకోబోతున్నాను. కానీ ఆ జీవితాన్ని పంచుకోక మునుపు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మీకు తెలియచేయడానికి ఈరోజు ఫౌండేషన్ వేశాను. రేపు ఈ ఫౌండేషన్ మీద ఒక చక్కని కట్టడాన్ని నిర్మిద్దాం వాక్యంతో. ఫ్రెండ్స్, వాళ్ళు ఆరంభించారు. ఏమిటి ఆరంభించారు? దేవుని యొక్క చిత్త ప్రకారము బబులోను దేశం నుండి యూదా రాజ్యానికి వాళ్ళు ప్రయాణాన్ని ఆరంభించారు. ఇది జాగ్రత్తగా పరిశీలన చేస్తే 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అలా బానిసలుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? మోషే అనే నాయకుడిని ఏర్పాటు చేసి, మోషే నాయకత్వంలో బానిసలుగా ఉన్నటువంటి వారిని విడిపించి వాగ్దాన భూమికి వారిని పంపించాడు. నాయకునిగా మోషేని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించి వాగ్దాన భూమి వైపుకు వారిని నడిపించాడు. అది మనం ఏమన్నాం? నిర్గమాకాండము అన్నాం. అంటే బయటకు వెళ్ళుట, బయలుదేరుట, ఎగ్జిట్. రైట్? కొన్ని వందల సంవత్సరాల తర్వాత, పర్హాప్స్ కొన్ని వేల ఒక 1000, ఎందుకంటే అబ్రహాముకు అలాగే యేసయ్యకు మధ్య 2000 సంవత్సరాలే కాబట్టి, అబ్రహాముకు దావీదుకు మధ్య 1000 సంవత్సరాలే కాబట్టి, ఒక సాధారణ ఒక 1000 సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? మళ్ళీ బయటికి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి బయటికి వెళ్తున్నారు? బబులోను సామ్రాజ్యం, క్షమించండి, పారసీక సామ్రాజ్యం నుండి. అంటే వాస్తవంగా అది బబులోను రాజ్యమే, కానీ పారసీక రాజులు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నారు కాబట్టి అది పారసీక రాజ్యం అయింది. ఇప్పుడు అక్కడి నుంచి వారి బానిసత్వం నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రజలను బయటికి తీసుకొస్తున్నాడు. అలా తీసుకొచ్చే ప్రక్రియలో ఇప్పుడు నాయకుడిగా ఎవరిని వాడుతున్నాడు? జెరుబ్బాబేలును వాడాడు. ఆనాడే నాయకునిగా మోషేను వాడాడు, బానిసత్వం నుంచి ప్రజలను బయటికి తీసుకురావడానికి, దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా చేయటానికి. ఇప్పుడేమో జెరుబ్బాబేలును దేవుడు వాడుకొని తన ప్రజలైనటువంటి యూదులను తనను ఆరాధించటానికి, వాగ్దాన భూమికి తీసుకుని వెళ్ళడానికి జెరుబ్బాబేలును వాడుకున్నాడు. ఆనాడు మోషే, ఈనాడు జెరుబ్బాబేలు. పర్పస్ మాత్రం సేమే. బబులోను దేశం, ఐగుప్తు దేశం నుండి వాగ్దాన భూమికి. ఇప్పుడు బబులోను దేశం నుండి లేదా పారసీక సామ్రాజ్యపు కబంధ హస్తాల నుండి వాగ్దాన భూమికి. ఆరంభం. ఏం ఆరంభం? నూతన జీవితం ఆరంభం. నూతన యువతరం, నవతరం కలిసి దేవుణ్ణి ఆరాధించటం ఆరంభం. ఆరంభం మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తాం ఎలా ఆరంభమైంది. ఏమిటి? ఈ యెరూషలేము నగరము నిర్మాణం కావచ్చు, అక్కడ నిర్మించబడినటువంటి మందిర నిర్మాణం కావచ్చు, ఎలా ఆరంభమైంది. మొదటి 2 అధ్యాయాల్లో ఆరంభాన్ని మనం చూస్తాం. ఆరంభంలో ఆత్మీయత కూడా మనం చూస్తాం. ఏమిటి ఆత్మీయత? ఇదంతా కూడా రేపు మనం తెలుసుకుందాం. ఈరోజు అందించిన వాక్యం మీరు అంగీకరించారని నమ్ముతున్నాను. సహోదరి సహోదరులు, ఏమిటి ఈరోజు అందించిన సందేశ సారాంశం? దేవుని బిడ్డలమైన మనం తప్పు చేస్తూ ఉంటే, పాపిష్టి పనులు చేస్తూ ఉంటే, తెలిసి తప్పుటడుగులు వేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడయ్యా అంటే, తాను ప్రేమించు బిడ్డలను తండ్రి ఏం చేస్తాడు?
శిక్షిస్తాడు. అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని శిక్షిస్తాడు. అలా శిక్షించే దేవుడు ఆ శిక్షకు కొంత సమయాన్ని కూడా కేటాయిస్తాడు. 70 సంవత్సరాలు నేను నా ప్రజలను శిక్షిస్తాను, కానీ ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ నేను తెచ్చేసుకుంటాను. సహోదరి సహోదరులు, ఆ శిక్షలో నువ్వు ప్రవేశించకుండా ఉండాలి అంటే నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకి అంకితం చేసి ఆయన చిత్తానుసారంగా జీవించే ప్రయత్నం చేయి. తమ్ముడు చెల్లి, నీలో జరగకూడని పనులు జరుగుతున్నాయి, చేయకూడని పనులు నువ్వు చేస్తున్నావు. దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు. ఆ రోజు రాకుండానే నీ జీవితాన్ని నువ్వు దిద్దుకున్నట్లయితే శిక్ష నుండి నువ్వు తప్పించుకుంటావు. సహోదరి సహోదరులు, మన జీవితంలో ఏమైతే దేవునికి ఇష్టం లేని కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయో వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనం చేస్తున్న తప్పుల వల్ల రాబోతున్న శిక్షను మనం తప్పించుకోగలుగుతాం. ఆనాడు ఇర్మియా భక్తుడిని దేవుడు వాడుకొని హెచ్చరిక చేశాడు. ఈనాడు ఈ దీన సేవకుని వాడుకొని నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంత నిర్భయంగా తప్పు చేస్తున్నావో, ఎంత నిర్లక్ష్యంగా నువ్వు ఆత్మీయంగా జీవిస్తున్నావో, ఏ విధంగా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు దేవుని దృష్టిలో నేరస్తుడిగా కనిపిస్తున్నావు దేవుడు చూస్తున్నాడు. అలా చూసే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. అలా శిక్షించక మునిపే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నీ జీవితాన్ని సరిచేసుకుంటే మంచిది, ప్రభు పాదాలు పట్టుకుంటే మంచిది. 2, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడు. అదే శిక్ష ద్వారా మనల్ని తన చిత్తం వైపుకు నడిపిస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. తల్లులు, తండ్రులు, మీరు వాక్యం చదువుతున్నప్పుడు లేదా ఇలాంటి వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. మీకు అర్థమవుతుంది దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, మీకు అర్థమవుతుంది దేవుడే స్వరం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది అని విశ్వసించినట్లయితే నా సేవకుని మాటను నేను ఏమన్నాడు, రూఢిపరుస్తాను. నా సేవకుని మాటను నేను నెరవేరుస్తాను. ఏ మాట అయితే దేవుడు తన సేవకుల ద్వారా తన చిత్త ప్రకారం వాక్యాన్ని అందించేటటువంటి దీన సేవకుల ద్వారా, ఈ సేవకుని ద్వారా దేవుడు ఏ వాక్యం అయితే, ఏ హెచ్చరిక అయితే నీవు చేస్తూ ఉంటాడో దాన్ని నెరవేరుస్తాడు. అది హెచ్చరిక కావచ్చు, వాగ్దానం కావచ్చు. విశ్వసించినట్లయితే హెచ్చరికను స్వీకరించి నీ జీవితాన్ని సరిచేసుకో. విశ్వసించినట్లయితే దేవుడిచ్చిన వాగ్దానాన్ని అంగీకరించి విజయాన్ని స్వతంత్రించుకో. నిర్లక్ష్యంగా మాత్రం జీవించొద్దని ప్రభు పేరట మనవి చేస్తూ రండి కలిసి ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులు, అలాగే మేము ఈ గృహాల్లోనే ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి సుమారు 7,000 కుటుంబాలు ప్రార్థనలు ఏకీభవించండి. స్వచ్ఛమైన వాక్యం కోసం, స్వచ్ఛమైన దేవుని సన్నిధితోనే మీ దినాన్ని ప్రారంభించడం కోసం నాతో పాటు వేకువనే లేచి ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి సమాజమా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలి అని మిమ్మల్ని మీరు అప్పగించుకోవడం చాలా సంతోషం. ఈ దినాన్ని మనం దేవునితో ప్రారంభిస్తున్నాం, దేవుని సన్నిధిలో ప్రారంభిస్తున్నాం, దేవుని వాక్యంతో ప్రారంభిస్తున్నాం, దేవుని వాగ్దానంతో ప్రారంభిస్తున్నాం, దేవుని వార్నింగ్తో ప్రారంభిస్తున్నాం. సరిచేసుకుందాం, లోపాలను సరిదిద్దుకుందాం, దేవునికి చిత్తానికి వ్యతిరేకమైన కార్యకలాపాలను, అలాగే స్వతంత్రించుకుందాం దేవుని వాగ్దానాలను. జూమ్ కాల్లో, లైవ్లో, అలాగే మన కల్వరి టెంపుల్ మందిరాల్లో ఉన్నటువంటి సహోదరి సహోదరులు రండి కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన ప్రియ తండ్రి, నీ సన్నిధికి మేము చేరిన ప్రతిసారి నువ్వు మాతో మాట్లాడుతూనే ఉన్నావు నాయన, మాట్లాడుతూనే ఉన్నావు. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంత అద్భుతమైన చరిత్ర. అలెగ్జాండర్ ఉన్నాడు, పారసీక దేశం ఉంది, పారసీక సామ్రాజ్యం ఉంది, బబులోను సామ్రాజ్యం ఉంది, అష్షూరు సామ్రాజ్యం ఉంది, ఇశ్రాయేలు రాజ్యం ఉంది, సొలొమోను ఉన్నాడు, దావీదు ఉన్నాడు, యెషయి ఉన్నాడు, బోయజు ఉన్నాడు, షల్మాను ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, మోషే ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, నోవహు ఉన్నాడు, షేము ఉన్నాడు, షేతు ఉన్నాడు, ఆదాము ఉన్నాడు. ఆదామును సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఆయనే
నువ్వే కదా నాయన. యెహోవా నీ నామము ఉన్నవాడవు అని అనువాడవు నాయన. నీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నవాడివైన నిన్ను మేము సేవించడం ఎంత గొప్ప భాగ్యము నాయన, ఎంత గొప్ప ధన్యత నాయన. అయ్యా, నీలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మేము ధన్యులము. అతి ధన్యతను ప్రభువా మా ప్రాణాత్మ శరీరాల్లో మేము ప్రతి నిత్యము అనుభవించులాగిన సహాయం చేయండి. ఈ లోకం మా రాజ్యం కాదు, మాది పరలోకం. పరలోక రాజ్యానికి మేము నాయన సిటిజన్స్ మేము. కాబట్టి భూమి మీద కాకుండా మా ఆలోచనలు, మా తలంపులు పరలోకం మీద ఉండులాగిన సహాయం చేయండి. మెట్టుకి భూమి మీద ఉన్నంత కాలము నీ చిత్తము చేసే మనసు మాకు దయచేయండి. నీకు ఇష్టం కానిది ఏది మా జీవితంలో జరగకుండా సహాయం చేయండి. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. చేస్తున్న పరిచర్య అంతటినీ ఆశీర్వదించండి నాయన. టీవీ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించండి. అలాగే మేము చేస్తున్న పరిచర్య ద్వారా నాయన మా కల్వరి టెంపుల్ సంఘ సభ్యులకు ఈ సేవను ప్రేమించి నాయన ఈ శ్రేష్టమైన సందేశాలు విని తమ జీవితాలు దిద్దుకుంటున్న వారందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా సంఘ సభ్యుల చుట్టూ ప్రత్యేకమైన కాపుదల ఉంచండి. అదే సమయంలో ఈ లైవ్లో పాల్పంచుకుంటున్న వాళ్ళు ఏ దేశం నుండి, ఏ రాష్ట్రం నుండి, ఏ ప్రాంతం నుండి, ఏ సంఘము నుండి పాల్పంచుకుంటున్నారో నాయన, వాళ్ళందరూ నీ బిడ్డలే కదా. అత్యధికముగా ఆశీర్వదించండి. ఈ దినములో మేము చేసే ప్రతి పనిని ఆశీర్వదించండి. ప్రయాణంలో తోడుగా ఉండండి. మా ప్రయత్నాలను సఫలీకృతం చేయండి. అలాగే మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ప్రతి విషయంలో మీ దీవెన కనపరచండి. పరిచర్య అంతటినీ నాయన ప్రత్యేకించండి, పరిశుద్ధపరచండి. ఫలభరితమైనటువంటి పరిచర్యగా ఈ మా పరిచర్యను మీరు ముద్రించవలసిందిగా కోరుతూ ఈ దినసేవకుని కుటుంబాన్ని కనికరించి ఈ దినమంతా కాపాడి నువ్వు ఆశించినటువంటి సేవ నిశ్చితానుసారంగా ఈ నీ ప్రజలకు నాయన సేవ చేసే భాగ్యాన్ని ఈ దిన సేవకునికి కుటుంబానికి సదాకాలము అనుగ్రహించుమని నీ సేవకునిగా నాయన ఈ బిడ్డలందరినీ దీవిస్తున్నాను నాయన. నీ దీవెనలు, నీ ఆశీర్వాదము, నీ ఆరోగ్యము, ఆర్థిక వనరులు నాయన సమృద్ధిగా నీ బిడ్డల మీద వర్షింప చేయుదువుగాక. శాంతి, సమాధానము, సంతోషము సమృద్ధిగా నాయన నీ బిడ్డలు అనుభవించుదురుగాక. ప్రాణాత్మ శరీరాలు ఉన్న ప్రతి అవసరము సమృద్ధిగా నాయన నువ్వు తీర్చుదువుగాక. నీ సేవకునిగా నాయన నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉండగా ఆశీర్వాదాన్ని అనుభవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. రైట్ ఫ్రెండ్స్, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. దేవునితో ఈ దినాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. లైవ్లో ఉన్నవాళ్ళు దయచేసి మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు కూడా తెలియచేసి వారు కూడా మీతో పాటు ఉదయమే లేచి దేవునితో తమ దినాన్ని ప్రారంభించలాగున, లైవ్లో మనతో పాటు ప్రార్థనలు ఏకీవించులాగున దయచేసి మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు, మీ తల్లిదండ్రులకు, తోబుట్టులకు తెలియచేయండి. ఈ దివ్యమైన సందేశం నిజంగా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైవ్లో ఉన్నవాళ్ళు QR కోడ్ ద్వారా మీరు మీ యొక్క ఈ సందేశాన్ని లోకానికి అందించవచ్చు, కలవరస్వరాన్ని బలపరచవచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ సందేశం మీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉందో వీలైతే ఒక కామెంట్ పెట్టండి, చదివి దేవుణ్ణి మహిమపరుస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షలోమ్. హ్యావ్ బ్లెస్డ్ డే.